నమస్తే. మన దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ముందు, 2014 తర్వాత మీడియాలో జరుగుతున్న చర్చ, జనసామాన్యంలో జరుగుతున్న చర్చ, ఈ ప్రభుత్వ విధానాలు వీటిపైన విస్తృతమైన చర్చ జరుగుతున్నది. ఈ పరిణామాలను, ఆ విధానాల పరిణామ ప్రభావాలను నిశితంగా పరిశీలిస్తూ, వ్యాఖ్యానిస్తూ, సూచనలుతో కూడిన విమర్శలు చేస్తూ ప్రజలకు ఏది నిజం, ఎట్లా వెళ్ళాలనే విషయాలు చెప్తున్న అతి కొద్ది మందిలో ఒకరు పరకాల ప్రభాకర్ గారు. వారు మన దగ్గర ఉన్నారు. జాతీయ పరిణామాలు, భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, లేదా ప్రభుత్వ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, భవిష్యత్తు ఎట్లా ఉండే అవకాశం ఉన్నది, వీటి గురించి మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, నా ఇంట్రోలోనే నేను కొన్ని విషయాలు చెప్పిన బహుశా నరేంద్ర మోదీ వారి విధానాలను మునుపు కాంగ్రెస్ను విమర్శించినంతగా నంబర్లో అంతమంది లేరు. అది అక్కడక్కడ ఒకరు, ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఉన్నారు. మరి మీరు చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు కదా చాలా విషయాల పట్ల. మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఇబ్బందులు ఉంటాయండి, సహజంగానే ఉన్నాయి కూడా. ఉమ్. చిన్నపాటి బెదిరింపులు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి. మనం ఒక విషయం మీద స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. నాకు మొట్టమొదటి నుంచి నా మనసులో ఉన్న మాట చెప్పే అలవాటు ఉంది బహిరంగంగా. దాని పర్యవసానాలు ఉంటాయి. ఎవరి నుంచి నేర్చుకున్నారు ఇది మీకు? కోపం అందరికీ వస్తుంది, బాధ అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తీకరించే తీరు, సందర్భాలు వేరు వేరు ఉంటాయి. మరి మీరు చాలా ఒక పద్ధతిగా వాటిని చెప్పడం, ఆధారాలతో సహా చేయడం, దీనికి ఒక పరిశోధన, ఒక ఎక్సర్సైజ్, అది ఎవరి నుంచి వచ్చింది మీకు? అంటే నేను చదువుకున్నానండి. చదువుకున్నప్పుడు నాతో చదువుకున్నటువంటి వాళ్ళు, తర్వాత నాకు చదువు చెప్పినటువంటి వాళ్ళు, నేను పెరిగినటువంటి వాతావరణం, మా ఇంట్లోనూ. ఇప్పుడు మనం ఒక విషయాన్ని అరుస్తూ చెప్పక్కర్లా. అరుస్తూ చెప్పితే మన ఆవేశం అర్థమవుతుంది, కానీ అరుస్తూ చెప్తే మనం ఆవేశపడతాం తప్ప, మనం చెప్పిన విషయాన్ని విన్నవాళ్ళు ఆవేశపడరు కదా. తెలియదు ఆవేశపడుతున్నా అనుకుంటారు. కానీ మనం చెప్పినటువంటి అంశంలో గనక బలం ఉండి, అది అర్థవంతంగా ఉండి, ఇది నిజమే, ఇలాగే ఉంది కదా పరిస్థితి అనుకుంటే విన్నవాళ్ళు, అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది, ఒక బరువు ఉంటుంది అనేది నేను నేర్చుకున్నానండి. 10 మందిని చూసి, నాకు చదువు చెప్పిన వాళ్ళు, నా తండ్రి గారు, వీళ్ళందరి దగ్గర నుంచి నేర్చుకున్నది, అలా వచ్చింది అది. రైట్. ఇవాళ ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న చర్చ దేశవ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీ ఒక ప్రకటన చేసింది, ఆయుధాలు వదిలేస్తాము అని, ఫిబ్రవరి వరకు వ్యవధినివ్వాలని. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం లేదా ఆ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ ప్రభుత్వాల వైఖరి ఎట్లా ఉంటే బాగుంటుంది? వాళ్ళే ముందుకు వచ్చిండ్రు కాబట్టి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? బుచ్చయ్య గారు, ఇప్పుడు ఏ రాజకీయ అభిప్రాయం అయినా దాంతో మనకి తగాదా ఉండొచ్చు, లేకపోతే ఆ అభిప్రాయానికి మన అభిప్రాయంతో తగాదా ఉండొచ్చు. అది మావోయిస్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు. అయితే మనం ఒక రాజకీయ సమూహంగా ఏర్పడినప్పుడు, ఒక రాజ్యాంగం పెట్టుకున్నప్పుడు, ఇవాళ పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా ఆ రాజకీయ అభిప్రాయానికి, ఈ రాజకీయ అభిప్రాయానికి మధ్య ఉన్నటువంటి ఘర్షణ నాగరిక సమాజంలో, ఆ ఘర్షణ ఎలా సాగాలి? ఆయుధాల ద్వారా కాదు కదా. ఆలోచన యొక్క సంఘర్షణ, భావం యొక్క సంఘర్షణ. మీరు ఒక విధానం అంటారు, కాదు నేను ఇంకొక విధానం అంటాను. ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి మనం? ఇది తీసుకెళ్ళి జనం ముందు పెట్టాలి. వారు ఎవరికి ఆమోదం ఇస్తే వారు ఉంటారు. అలా కాదు, నా అభిప్రాయంతో ఏకీభవించినటువంటి వాళ్ళందరినీ నేను చంపేస్తాను అన్నారనుకోండి, దాంతో అందరికీ అభ్యంతరం ఉంటుంది. ఒక రాజ్యానికి, ఒక వ్యవస్థకి అభ్యంతరం ఉంటుంది.
అలాంటి విషయం నుంచి మేము దూరంగా ఉంటాము, మేము ఆయుధాలు పట్టము, హింసను వదిలేస్తామంటే అది ఆహ్వానించాలి. వారితో మాట్లాడాలి. వారు ఇప్పుడు జనజీవన స్రవంతిలోకి వస్తా ఉన్నట్టే కదా! హ్మ్. ఇప్పుడు ఆయుధం వదిలేస్తే వారికున్నటువంటి ఆహ్, భావజాలం యొక్క ఆయుధాన్ని వదలరుగా. అది భౌతికమైన ఆయుధాన్ని వదులుతారు గానీ, హ్మ్. భావజాలంలో ఉన్నటువంటి ఆయుధం ఉంటుందిగా. అవును. ఆ ఆయుధాన్ని వారు జనం ముందు పెడతారు. వారిని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. రకరకాలుగా ఉంటుంది. హ్మ్. సో, అది వాళ్ళు రావాలి, మాట్లాడాలి, వారి అభిప్రాయాలు పెట్టాలి, వారి వైఖరేంటో తెలియజేయాలి. ఒక్కొక్క విషయం మీద అన్నిటి మీద కూడా వారు ఎంగేజ్ అవ్వాలి. హ్మ్. దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇక్కడ ఒకవేళ నిజంగానే ఏదో జరిగితే మీరొక మాట అన్నారు. వారు వదులుతున్నది భౌతికమైన ఆయుధాన్ని, ఆలోచన ఆయుధాన్ని కాదు అని. ఒకవేళ ఆలోచన ఆయుధం అంటే భారత రాజ్యాంగానికి లోబడి ఉండాలి. రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయాలి. అదే గనక జరిగితే భారత రాజకీయ ముఖ చిత్రం బహుశా ఎట్లా ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు? ఆహ్, ఇదివరకు ఇప్పటివరకు యెస్. వారు సమాజంలో మిగతా రాజకీయ శక్తుల్లా కాకుండా దూరంగా వెళ్ళి వారి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అంచేత వారి యొక్క ఆలోచన, వారి యొక్క తత్వం ఏమిటి, వారి యొక్క భావజాలం ఏమిటి అనేది బహుళంగా ప్రచారం కాలేదు. తెలీదు చాలామందికి. ఎవరో అన్నలట, అడవుల్లో ఉంటారట, ఆయుధాలు పట్టుకు తిరుగుతారట, తుపాకులు ఉంటాయట, వారిని పోలీసులు కాలుస్తారట, వారు పోలీసులను కాలుస్తారట. వారేదో ఒక రకమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలని అంటున్నారంటే కొంతమందిలో దాని గురించి కొంత ఉంది గానీ, చాలామందికి తెలీదు. అయితే వాళ్ళు బయటకు వచ్చి మేము ఆయుధాలు కాదు, ఈ ఈ ఈ సమాజంలో మేము పాల్గొంటామని అంటే రాజ్యాంగానికి కట్టుబడినట్టే లెక్క. ఈ మాట ఇప్పుడు వీళ్ళన్నది మేము ఆయుధాన్ని వదులుతామనంటే రాజ్యాంగానికి లోబడినట్లే లోబడినట్టే. సమస్య. ఈ రాజ్యాంగాన్ని ఒప్పుకుంటున్నాము. మేము అందరితోటి శాంతియుతంగా మేము కూడా మా 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 భావజాలాన్ని ప్రచారం చేసుకుంటాము. మా ఐడియాలజీని మేము ప్రజల ముందు పెడతాం అన్నది. జనం ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? వారు జనాన్ని ఒప్పించగలరా? లేదా? ప్రస్తుత పరిస్థితుల్లో వారి యొక్క భావజాలానికి ఎంత ఆదరణ ఉంటుంది అది మనం చూడాలి. హ్మ్. హ్మ్. ఇప్పుడైతే ఇంతవరకు దాని పరీక్ష అయితే లేదుగా ఇప్పటివరకు. హ్మ్. ఇప్పుడు అది పరీక్షలోకి వస్తోంది. మేము కూడా ఈ పరీక్షకు కూర్చుంటాము అని అంటున్నారు. యెస్. యెస్. కూర్చోమనండి. చూద్దాం. కానీ ఇక్కడ గడిచిన 10, 11 ఏళ్ల కాలంలో భారతీయ సమాజపు ప్రజల ఆలోచన మారింది అని ఒక 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 చర్చ ఉన్నది బయట. అంటే ఇంతకు పూర్వం ఓ బస్సు కోసం ధర్నా, నీళ్ళ కోసం ధర్నా, కరెంటు కోసం ధర్నా చాలా తరచుగా చూసేవాళ్ళం, వినేవాళ్ళం. ఇవాళ అవి కనిపించట్లేదు. ₹100 పెట్రోల్ పోయంటారు తప్ప లీటర్ అని అనట్లేదు. ఈ స్థితిలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజలను బహుశా ఎట్లా మోటివేట్ స్కోప్ ఎట్లా ఉండొచ్చని? అంటే పౌర సమాజంలో మార్పులు జరిగాయండి. హ్మ్. మార్పులు ఎందువల్ల జరిగాయి? మన ఆర్థిక పరిస్థితుల్లో కూడా మార్పులొచ్చాయి. తర్వాత ఇదివరకు మన నిరసన, మన అభ్యంతరం తెలియచెప్పేటటువంటి మార్గాలు ఒక రకంగా ఉండేవి. ఇప్పుడు మన నిరసన, మన అభ్యంతరం తెలియజెప్పేటువంటి మార్గాలు మారాయి. ఇదివరకు రోడ్డు మీదకొచ్చి నిలబడి అరిస్తేనే గానీ మన మన అభ్యంతరం, మన నిరసన తెలిసేది కాదు. ఇప్పుడు మీలాంటి వారు, మాలాంటి వారు ఏం చేస్తారు? రాస్తారు. రాస్తారంటే ఇదివరకు పత్రికలో రాయడానికి అందరికీ పత్రికలో రాసేటువంటి అవకాశం ఉండేది కాదు. కొంతమంది రాయగలిగేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత నాకు ఇంత వచ్చిన ఆలోచన కూడా నేనంటే ఒక 20 మందో, 30 మందో, 100 మందో, 10,000 మందో, 20,000 మందో, 30,000 మందో చూసేటువంటి అవకాశం ఉంది. సో, మన మన భావాన్ని తెలియజేసేటటువంటి నలుగురికి చెప్పేటటువంటి సాధనాలు ఇవాళ బాగా మార్పొచ్చింది కాబట్టి రోడ్డు మీదకి మీరు అన్నారే రోడ్డు మీదకి రావట్లేదు అన్నారు. హ్మ్. సరే. రోడ్డు మీదకి రావట్లేదు గానీ నిరసన తెలపడం మానేరా? అది వేరే మార్గాల ద్వారా తెలుపుతున్నారు. అది ట్విట్టర్ కావచ్చు, ఫేస్‌బుక్ కావచ్చు, ఇన్‌స్టాగ్రామ్ కావచ్చు, రీల్ కావచ్చు, టిక్‌టాక్ కావచ్చు, మరొకటి కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, రాత కావచ్చు, యూట్యూబ్ ఛానెల్స్ కావచ్చు.
రకరకాలైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తోంది? ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఆహ్, వార్తాపత్రికల మీద, టీవీ ఛానళ్ళ మీద చాలా ఆహ్, వారి మీద రెస్ట్రిక్షన్స్, కట్టడి చేస్తున్నారు. కానీ ఆగిందా? హ్మ్. మీరు 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 యూట్యూబ్ చేస్తారు, మరొకటి చేస్తారు, మరొకటి చేస్తారు, రాస్తారు. ఇదంతా వచ్చేస్తుంది కదా! ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే కథ ఇవాళ, అసలు ఈ ఈ ట్రెడిషనల్ మీడియా అనేటువంటి టెలివిజను, మరోటి పేపర్సు అది చూడడమే తగ్గించారు. చూసినా, చదివినా దాని విశ్వసనీయత కూడా తగ్గింది ఇవాళ. మీలాంటి వాళ్ళు యూట్యూబ్‌లో ఒకటి ఇంటర్వ్యూ పెట్టో, లేకపోతే ఒక పోస్ట్ పెట్టో, లేకపోతే ఒక ఇది చేస్తే దానికి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అది ఎక్కువ నమ్మశక్యంగా ఉంటుంది జనానికి. హ్మ్. సో, అంచేత అది అది కూడా తెలిసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు గానీ, లేదు మన అభిప్రాయాల్ని ఆహ్, ఎలాగోలాగా నియంత్రిద్దాం అనుకున్నటువంటి వాళ్ళు, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని పక్కన పెట్టి వాటి మీద కూడా పడుతున్నారు ఇప్పుడు. హ్మ్. అంతవరకు వచ్చింది. అంచేత అభ్యంతరం తెలపడం, నిరసన తెలపడం అనేది పోలేదండి. దాని మార్గాలు వేరే. హ్మ్. రోడ్డు మీదకి రావక్కర్ల. అవును. కానీ రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేది జనం గుర్తించాలి. ఎందుకంటే కేవలం అది ఆ పోస్టు, ఈ పోస్టు, నా పోస్ట్‌కి ఎన్ని లైక్‌లు వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయని చూస్తే సరిపోదు కదా! జ అక్కడ జనంలో ఆ రకమైన ఉద్రేకం ఉంది, ఆగ్రహం ఉంది, నిరసన ఉంది అనేటటువంటిది తెలియాలనంటే 10 మంది ఒక చోట కూర్చోవాలి, మాట్లాడాలి, సభలు పెట్టాలి, సమావేశాలు పెట్టాలి, ఊరేగింపులు పెట్టాలి, బ ప్ర ప్రదర్శనలు చేయాలి. చేయకపోతే కాదు. అది కావాలి, ఇది కావాలి. మీరు ఈ మధ్య కాలంలో ఇందాక నేను ప్రారంభంలో అన్నట్లుగానే భారత ప్రభుత్వ విధానాలపైన మీరు ఒక నిశితమైన పరిశీలన, విమర్శలున్నాయి మీవి. మీ వీడియోల కింద కామెంట్లు మీకు మద్దతుగా చాలా ఉన్నాయి. లైకులు, కామెంట్స్ ఉన్నాయి. మీరన్నారు ప్రాక్టీస్‌లో అది కనిపించట్లేదు. ఎందువల్ల? చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆలోచన పరుల సంఖ్య పెరిగింది. మీరంటే ప్రజల సమస్యలు ఉన్నాయి. అయినప్పటికిని ఎందుకు ఈ 10 ఏళ్ల కాలంలో ఒక భారీ ఎత్తున ఒకవేళ అది ఆ బాధ ఉంటే గనక ఎందుకు అది నిర్మాణాత్మకంగా లేదు? ఆహ్, అసలు లేదా? అసలు లేదు, నిర్మాణాత్మకంగా లేదు, జనం బయటికి రావట్లేదు అనుకోవడం కూడా పొరపాటండి. ఇప్పుడు మీరు రైతుల ఆందోళన చూశారు. అవును. ఎంత పెద్ద ఆందోళన అండి. హ్మ్. ఎన్నాళ్ళు జరిగిందండి. అది సుమారుగా ఒక 700 మంది హతమారినా కూడా ఆగలేదు. చివరికి మనకి ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య సరిహద్దుల్లో అన్ని ఆహ్, ఆటంకాలు ప్రభుత్వం పెట్టడం, ఈ ముళ్ళ కంచెలు పెట్టడం చేశారో లేదో తెలీదు గానీ, ఢిల్లీకి రాకుండా మాత్రం అంతకన్నా ఎక్కువ చేశారు. అది మాత్రం నేను చెప్పగలను. మరి ఎందుకు అది 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 ఉద్యమం కాదా? ఇప్పుడు చాలామంది ఏమంటారంటే, బంగ్లాదేశ్‌లో అది జరిగింది, నేపాల్‌లో ఇలా జరిగింది అంటున్నారు కదా! అంతకన్నా పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరిగింది ఈ దేశంలో. మొన్న మన కళ్ళ ముందు. తర్వాత మొన్న ఈ మధ్య ఒక నెల్లాళ్ళు కూడా తిరగలేదండి. బెంగుళూరు బయట ఔట్‌స్కట్స్‌లో దేవనహళ్ళి. దేవనహళ్ళిలో ప్రభుత్వం అక్కడ పంట భూముల్ని పరిశ్రమలకి వాటికి ఇస్తారంటే పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తే ప్రభుత్వం దిగి రావాల్సొచ్చింది. అది కూడా పెద్ద ఆందోళన. అది కేవలం ఫేస్‌బుక్‌లోను, ట్విట్టర్‌లోను, యూట్యూబ్‌లోను ఆగలేదండి. జనం బయటకొచ్చి ఇది ఏమైనా సరే మేము ఒప్పుకోనన్నారు. అటువంటివి కూడా జరుగుతాయి. అయితే ఏమవుతుందంటే అటువంటివి ఇదివరకు జరిగితే పేపర్‌లో వచ్చేది, టెలివిజన్‌లో చూపించేవాళ్ళు. ఇప్పుడు పేపర్‌లో రావట్లేదు, టెలివిజన్‌లో చూపించట్లేదు కాబట్టి ఏం జరగట్లేదేమో అని అనుకుంటున్నాం గానీ, హుహు. చాలా పెద్ద ఎత్తున నిరసన, అభ్యంతరం పౌర సమాజం నుంచి వ్యక్తం అవుతుంది. పేపర్‌లో రావట్లేదు, టీవీలో చూపించట్లేదంటే అంటే దానికేమన్నా కారణాలుండి, ఏమో భయమో, భక్తో ఏమన్నా ఉన్నదా? లేకపోతే గనక సోషల్ మీడియాలో ఉందిలే జనం పట్టించుకోరులనే భావన ఉందా? ఏమైండొచ్చు? హ్మ్. భక్తి గురించి నాకు పెద్దగా తెలీదండి. భక్తి కూడా ఉండొచ్చు కొంతమందికి. హ్మ్. కానీ భయం అయితే తప్పకుండా ఉంది. ఇది ఇంత అంటే ఇటువంటి విషయాల మీద ఇంత నిశ్శబ్ద వాతావరణం భక్తితో ఉండదండి. హ్మ్. భయంతోనే ఉంటుంది. భయం ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీకు తెలియంది కాదు త బుచ్చన్న గారు. ఒక టీవీ నడపాలి. ఒక పేపర్ నడపాలి. ఇంతమందికి జీతాలివ్వాలి. ఇంత ఖర్చుంటుంది. దీనికి ప్రకటనలు కావాలి. మద్దతు కావాలి.
ప్రభుత్వానికి పూర్తిగా అంటే ప్రభుత్వం వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి అని నమ్మే ప్రభుత్వం అయితే వేరు. హ్మ్. అలా కాని ప్రభుత్వం లేదు, నా మాట ఏమైనా సరే నా మాట విని తీరాలి అని పట్టు కూర్చున్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మనగలుగుతాయా? తర్వాత అలా కాకుండా ఎవరు ఇవన్నీ కూడా బయట పెట్టగలుగుతున్నారు? ఎవరు పెట్టగలుగుతున్నారంటే ఏదో ఒక ఫోన్‌లో ఒక వీడియో తీసి పెడతాను, అంతకన్నా పెద్దగా నాకేం ఖర్చు లేదు అనుకున్న వాళ్ళు అంటే చాలా మామూలుగా చవకగా మనం మన భావాల్ని మనం నలుగురికి చేరవేయొచ్చు అనేటటువంటి వ్యవస్థ ఉంటే చేయొచ్చు. కానీ ఇంత పెద్ద వ్యవస్థలు పెట్టుకుని దాన్ని పోషించుకుంటూ, జీతాలు ఇచ్చుకుంటూ, దాని కరెంట్ బిల్లులు కట్టుకుంటూ, దాని అద్దె కట్టుకుంటూ, దీని నుంచి ఇంకా మిగతా వ్యాపారాలు కూడా చేసుకుంటూ, అన్ని వ్యాపారాల్లో కూడా ఎక్కడ ప్రభుత్వానికి ఏం చేస్తుందో అనే భయంతో ఉన్నవాళ్ళు ఏం చేయగలరండి? ఓకే. అంటే ఈ ప్రభావాలు అక్కడున్నాయి. తప్పకుండా ఉన్నాయండి. బీజేపీ వచ్చిన తర్వాత మరొక పరిణామం, ప్రాంతీయ పార్టీలు మినుకుమంటున్నాయి. మన కళ్ళ ముందు కనబడుతున్నది. శివసేన భారత రాజకీయాలలో ఒక ప్రభంజనంలాగా ఉన్నది. ఇవాళ శివసేన పరిస్థితి తెలుసు. శరద్ పవార్ ఎన్సీపీ మహారాష్ట్రలో దాని కండిషన్ ఏమిటో అర్థమవుతున్నది. బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న క్రమంలో అది బహుశా ఆ నాయకత్వాలకు చొరవ, కార్యాచరణ లేకపోవడం వలన, లేదా మీరు ఇందాక చెప్పినట్టుగా ఆ కారణాలు ఏమైనా ఉన్నాయి? ఏమి ఉండొచ్చు? రెండూ ఉండొచ్చుగా. ఇదా అదా కాదు కదా, రెండూ ఉండొచ్చు. అయితే ఒకటైతే ఉందండి నేను గమనించిన దాంట్లో, అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతి రాజకీయ పార్టీ నాకు సవాలు ఉండకూడదు అని అనుకుంటాయి కదా. సాధ్యం ఉండదని అనుకుంటాయి కదా. లేదు నాకు సవాలు ఉండాలి, వాడు బాగుండాలి అని ఎందుకు అనుకుంటారు? ఇది ఇది ఉంటుంది అందరికీ. అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ప్రభుత్వానికి, పౌర సమాజానికి, ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి వాళ్ళకి మధ్య ఉండేటువంటి పోటీ ఎలా ఉండాలి, ఆ సంఘర్షణ ఏ పరిమితులకు లోబడి ఉండాలి అనేదే కదా మనకు ఒక చట్టం, ఒక రాజ్యాంగం. వాటన్నిటిని అతిక్రమించి దానికి లోబడి మీరు మీ వాదన మీరు వినిపించవచ్చు, ఇంకొకరు వాదన కన్నా వారు ఇంత గట్టిగా మాట్లాడితే వారికి అంత గట్టిగా మాట్లాడచ్చు, వారు 100 మందితో చెప్తే మనం 1000 మందితో చెప్పచ్చు, ఇటువంటి పోటీలు పడవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఒక రాజ్యాంగ, ఒక చట్ట పరిధుల్లోకి లోపల చేయొచ్చు. అలా కాకుండా రాజ్యాంగాన్ని, చట్టాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని కాళరాసి చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ పార్టీని చీల్చేస్తాము, ఆ పార్టీని చీల్చేస్తాము, ఈ పార్టీని కొనేస్తాము, ఆ పార్టీని కొనేస్తాము అని మొదలుపెట్టారు అనుకోండి. ఇది రాజ్యాంగ విరుద్ధం కదా, చట్ట విరుద్ధం కదా. అది చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోండి, ఏం చేయగలరు? అందుచేత మీకు అనేక రాజకీయ పార్టీల ఉనికి వాళ్ళ ప్రశ్నార్థకమైంది. అలా కాకుండా లేదు దీన్ని నేను ఎదురొడ్డి నిలబడతాను అనేటువంటి సాహసం చేసినటువంటి వాళ్ళు జైలుకి వెళ్తారు. ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, బుచ్చన్ గారు మీ మీద నేను కేసు పెడతానండి. మీరు ఇంకా వచ్చే 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో దాని చుట్టూ కోర్టు చుట్టూ తిరిగి నేను దోషిని కాదు అనుకుంటూ ఉండాలి అని చెప్తుండాలి, అంతే కదా. సో ఎందుకు వచ్చింది, కేసే పెట్టించుకోకుండా ఉండడం బెటర్ కదా అని భయపడేవాడు ఉంటారు. కేసు పెట్టుకున్నావు, నేను నిర్దోషిని అని అంటే, నాకు నా మీద కేసు పెట్టారు అనుకోండి, మీరు నేను నిర్దోషిని అయినా కూడా కేసు పెడితే నేను నిర్దోషిని అని ఒక 15 రోజుల్లోనూ 25 రోజుల్లోనూ తేల్చారనుకోండి, నేను బాగుంటాను, నేను ధైర్యం చేయగలను. కానీ నేను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి నాకు 20 ఏళ్ళు పట్టింది అనుకోండి. ఈలోగా నాకు బెయిల్ కూడా, ఉమర్ ఖలీద్ ఉన్నాడండి, ఆ కుర్రాడు ఏం చేశాడండి అంటే భారత రాజ్యాంగ వ్యవస్థని, భారత ప్రభుత్వాన్ని, భారతదేశాన్ని అల్లకల్లోలం చేసేటువంటి శక్తివంతుడా? కాదు కదా. పెట్టారు లోపల, ఇంతవరకు ఛార్జ్షీట్ లేదు, బెయిల్ అప్లికేషన్ వినరు, ఇవ్వరు. వాడు అలా ఉన్నాడు, 5 ఏళ్ళ నుంచి ఉన్నాడు. రేపొద్దున నిర్దోషం తేలిన తర్వాత ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు ఇవ్వగలరా? ఇవ్వలేదు కదా. మరి అది ఎందుకు పెట్టారు అలాగా? మిగతా వాళ్ళందరికీ చూడు ఏం చేయగలం మేము చూపించడానికి కదా. స్టాన్ స్వామి ఇలాంటి వాళ్ళు.
అయితే ఇవి ఒక భయంకరమైనటువంటి ఒక వాతావరణాన్ని సృష్టిస్తాయి కదా! నిరసనలని ఆహ్, నిరుత్సాహపరుస్తాయి కదా! మనకెందుకొచ్చింది అని అనిపిస్తుంది కదా! అనిపించకపోతే వానికి అనిపించకపోయినా, ఆ మనిషికి అనిపించకపోయినా చుట్టుపక్కల ఉన్న స్నేహితులు గానీ, కుటుంబ సభ్యులు గాని "నీకెందుకొచ్చింది అదంతాను" క్వైట్ న్యాచురల్ అంటారు కదా! అంటారు. ఈ ఈ ఈ ఈ సమయాన్ని నువ్వు దేనికన్నా పెడితే మాకేదో ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక టీవీ కొనుక్కోవచ్చు. ఎందుకొచ్చిన గొడవ ఇదంతాను అనేవాళ్ళు ఉంటారు కదా! డెఫినెట్గా. అంచేత ఒక రకమైనటువంటి భయానక వాతావరణం ఇవాళ దేశంలో ఉందండి. అది 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 చాలా వాస్తవం. కానీ మీరు చాలా ఉదాహరణలు దాంట్లో పేర్కొన్నారు. ఒకటి రాజకీయ పార్టీల నిర్వీర్యం ఒకటి, ప్రాంతీయ పార్టీలు ఉన్నవి. రెండోది ప్రజల్లో నిజంగానంత వ్యతిరేకత ఉంటే, అది ఓటు రూపంలో రిఫ్లెక్షన్ కావాలి కదా! ఎందుకు భారతీయ జనతా పార్టీ అప్రతిహతంగా విజయం సాధిస్తున్నది? తన మిత్రులు మొన్న బీహార్ తీసుకున్నాం. రాహుల్ గాంధీ ఎన్ని మాటలు మాట్లాడినా, మీలాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే, మళ్ళీ బీజేపీ బంపర్ మెజారిటీతో వస్తున్నది. కారణం ఏమై ఉండవచ్చు? బీజేపీ బంపర్ మెజారిటీతో నెగ్గింది అని నేను ఏకీభవించనండి దాంతోటి. నేను అంగీకరించను దాన్ని. నాకు కొంచెం మీరు ఓపికగా వింటానంటే విషయం చెప్తాను. ఓకే సార్. ఇప్పుడు మనం ముఖ్యంగా 2014 నుంచి 2024 నుంచి తీసుకుందాం పార్లమెంట్ ఎలక్షన్. సమీప భవిష్యత్తు. హ్మ్. గతం, సమీప గతం. 2024 ఎన్నికల్లో మేము ఎన్నికలు అయిన తర్వాత దాని మీద చాలా అధ్యయనం చేసామండి. చేస్తే మాకు తేలింది, మేము అది పబ్లిక్ డొమైన్‌లో పెట్టాం. ఇంతవరకు మేము చెప్పినటువంటిది నిరాధారం అని గానీ, దోషపూరితమైనటువంటిదని గానీ, ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. అదేమిటో చెప్తాను మీకు. పూలైన ఓట్ల కన్నా 5 కోట్ల ఓట్లు ఎక్కువ లెక్కించారని మా అభియోగం అండి. 5 కోట్ల ఓట్లు 15 రాష్ట్రాల్లో ఎంపిక చేసినటువంటి 79 స్థానాల్లో ఎక్కువ లెక్కించారండి. అంటే 79 స్థానాలు ఇటు నుంచి అటు చేతులు మారాయండి. 303 స్థానాలతో ఉన్నటువంటి ఎన్డీఏ ఆ 79 స్థానాలు మీరు తీసేస్తే ఎన్ని వస్తాయండి? 214 ఎన్ని వస్తాయి. ఇప్పుడున్నటువంటి 240 ఉన్నటువంటి ప్రతిపక్షం ఆ 79 కలుపుకుంటే 300 చిల్లర వస్తాయండి. సో ఇది ముఖ్యమైనటువంటిది. అంచేత 2024లో భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏకి వచ్చినటువంటి గెలుపు, అది వారు తస్కరించినటువంటి గెలుపు అనేది నా అభిప్రాయం. దాన్ని నేను అనేక చోట్ల లెక్కలతో సహా చూపించానండి. ఇదొకటి. ఇది మేము చేసింది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అది ఎలా వచ్చిందనంటే, మీకు దేశంలోనంటే 52 నుంచి మనకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడూ కూడా పోలింగ్ అయిపోయినటువంటి సమయం అయిన తర్వాత ఒక గంటలోనో, 2 గంటల్లోనో, 3 గంటల్లోనో ఇంత అయ్యింది అని ఒక తాత్కాలికంగా ప్రొవిజనల్‌గా ఒక నెంబర్ చెప్తారండి. మీకు కూడా తెలుసు. తర్వాత బాగా రాత్రి పొద్దుపోయిన తర్వాతో ఆ మర్నాడు ఫైనల్‌గా ఇంత పోలయిందని చెప్తారండి. మనకి టెక్నాలజీ లేనప్పుడు, 2 ఎడ్ల బండ్ల మీద మనం బ్యాలెట్ బాక్సులు మోసుకొని వెళ్తున్నప్పుడు, వెళ్ళే రోజుల్లో, ఇంటర్నెట్ లేనప్పుడు, అసలు మీకు టెలిఫోన్ సౌకర్యం కూడా సరిగ్గా లేనప్పుడు, ట్రంక్ కాల్స్ మాట్లాడడానికి గట్టిగా అరిచేటటువంటి రోజుల్లో, బ్యాలెట్ బాక్స్ నెత్తి మీద పెట్టుకుని పీకల దాకా ఉన్న నీళ్ళల్లో నడుచుకుంటూ వెళ్ళి పోలింగ్ బూత్ల దగ్గర బాక్సులు పెట్టినటువంటి రోజుల్లో కూడా ప్రిలిమినరీ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి ఎప్పుడూ కూడా 0.5% కన్నా ఎక్కువ తేడా రాలేదండి. కానీ 2024 అంతకుముందు ఒక 2, 3 ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు అక్కడక్కడ జరిగింది. మొత్తం 2024 మీద మనం దృష్టి కేంద్రీకరిద్దాం. మీరు అధ్యయనం చేసిన 0.5% స్టడీ చేసిన మీద దాని మీద? ఇది నేను మొట్టమొదటిసారి చెప్పట్లేదండి ఇది. మీకు ఆధారాలు ఉన్నాయి. అధ్యయనం ఇప్పుడు
ఆన్ రికార్డే ఉన్నాయని, ఆ రికార్డులు మీ దగ్గర ఉన్నాయి, ఆ పరిస్థితి ఉందండి. తేడాలు ఉందండి. ఉంది. దానికి అంటే 0.5% మాక్సిమం కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో 1% తేడా. అంటే ఎందుకు వస్తుందా తేడా అంటే మనకి ఎన్నికల పోలింగ్ అయిపోయిన సమయం 5 గాని 6 గాని ఉంటుందండి. ఆ సమయం తర్వాత అప్పటి వరకు జరిగింది ఇస్తారు. ఒక ఫిగర్ ఇస్తారు. అంటే ఏ బూత్ నుంచి ఆ బూత్ ఎన్నికల కమిషనర్‌కి, రిటర్నింగ్ ఆఫీసర్‌కి, అక్కడి నుంచి స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కి, ఎలక్షన్ కమిషనర్‌కి, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. అదొక ఫిగర్ అనౌన్స్ చేస్తారు అవన్నీ కూడి. ఆ తర్వాత ఏమవుతుందంటే 5 గంటలో, 6 గంటలో ఎప్పుడైతే ఆ నిర్దిష్ట సమయం ఉందో, ఆ సమయం లోపుగా ఆ ఆ ఆవరణలో పోలింగ్ బూత్ ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు వేసేటటువంటి హక్కు కల్పించింది మన రాజ్యాంగం. హ్మ్. అంచేత వీళ్ళందరూ అయ్యేటప్పటికి సాయంత్రం 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 కూడా అవ్వచ్చు. ఆ. అంచేత అప్పుడు మీకు ఫైనల్ ఫిగర్ వస్తుంది. హ్మ్. కానీ ఆ ప్రొవిజనల్ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి ఎప్పుడు కూడా 0.5% మహా అయితే 1% కన్నా ఎప్పుడు తేడాలు రాలేదు. ఓకే. కానీ హ్మ్. 2024లో కొన్ని రాష్ట్రాల్లో 12%, 15%, కొన్ని నియోజకవర్గాల్లో 30%, 25% ఇంత తేడా ఉందా? అంత తేడా. 30%. 30% మనకి సరాసరి మీకు మీకు అంత దూరం ఎందుకు పెడతారండి? మీకు ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో ప్రొవిజనల్ ఫిగర్‌కి, ఫైనల్ ఫిగర్‌కి 12.5% తేడా ఉంది. ఒరిస్సాలో 12.4844% ఉంది. అంటే 30 లక్షల ఓట్లు, 25 లక్షల ఓట్లు తేడా ఉంది. అది 30 లక్షల ఓట్లు అన్ని నియోజకవర్గాలు సమానంగా పంచరుగా ఈ 4 నెగ్గాలనుకుంటే ఈ 4 మీద పెడతారు. అదే. హ్మ్. తెలంగాణలో అంటే ఆహ్, అలాగ 79 స్థానాలని చేతులు మార్చారండి. ఇది మా దగ్గర ఆధారాలున్నాయి. ఇదొకటి. ఆ తర్వాత మీకు ప్రతిపక్ష నాయకుడు చెప్తున్నాడు ఓట్లు ఒక ఒక ఒక్క మనిషికే 50 ఓట్లున్నాయని, ఒక ఇంట్లోనే హ్మ్. 200 మంది ఉన్నారని. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? ఎవరు వీళ్ళందరూ? చాలా గమ్మత్తుంది అది. ఇంత ఓపెన్‌గా మరి ఆ! ఇది. ఓకే. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు ఒకటేనండి బుచ్చన్న గారు. జనరల్‌గా ఇదివరకు ఎన్నికల విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు ఈసారి వర్షాలు సరిగ్గా పడలేదు. పంటలు సరిగ్గా ఉండవు. ధరలు పెరుగుతాయి. ఈ ధరలు పెరిగి, వర్షాలు లేక, పంటలు సరిగ్గా లేక, రైతులు సమస్యల్లో పడి ఉంటే, అప్పుల్లో పడి ఉంటే గనక ఈ ప్రభుత్వం మనజాలదు, పడిపోతుందిది. ఓటు పడదు అనుకునేవాళ్ళు కదా! హ్మ్. అది ఒకసారి మీరు మైండ్‌లో పెట్టుకుంటే, హ్మ్. మనకి 2024 ఎన్నికలకి వెళ్ళే ముందు మన ద్రవ్యోల్బణం అంటే అధిక ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. నిరుద్యోగం రికార్డు స్థాయిలో ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అంతకుముందు పట్టణాలకి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి గ్రామీణ ప్రాంతాలకు వలస వెనక్కొచ్చేసేటువంటి పరిస్థితి. అంటే అంత ఆర్థిక సంక్షోభం ఉంది. ఇది కాక రైతులంతా కూడా రోడ్లెక్కారు. ఆ రకమైన సంక్షోభం ఒకటి. వ్యవసాయ రంగంలో సంక్షోభం ఉంది. రైతుల్లో సంక్షోభం ఉంది. ఇండస్ట్రియల్‌గా చూస్తే మీకు ప్రైవేటు పెట్టుబడి అంతకుముందు 24, 25% ఉంటే 14%కి, 13%కి పడిపోయింది. అంతేకాకుండా మీకు హౌస్‌హోల్డ్ సేవింగ్స్ మన దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత పడిపోయాయి కిందకి. హౌస్‌హోల్డ్ డెట్ అప్పు ఎప్పుడూ లేనంతగా పెరిగింది. ఇంత సంక్షోభంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలో జనమంతా మాకు ఈయనే కావాలి, ఈయనే కావాలని పెడతారండి ఎక్కడైనా? అయ్యో! ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థ కాబోతున్నది. సగర్వంగా తలెత్తుకోబోతున్న వాళ్ళు చెప్తుంటే మీరు దానికి భిన్నమైన అహా! నేను ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారు అంటే, ఇప్పుడు అది కాదండి. మీ మీ మీరు మీ మీరు ఎలక్షన్‌లో నుంచుంటారండి. హ్మ్. నేను గొప్పోడని చెప్పుకుంటారా?
లేకపోతే నాకేమి తెలియదు అంటారా? యాక్చువల్ గొప్పనే అని చేత చెప్పుకుంటారు. మనం ఎప్పుడు కూడా మనలాంటి వాళ్ళు ఏం చేయాలి? ప్రొపగాండాకి, వాస్తవానికి మధ్య ఉన్నటువంటి తేడా మనం చూస్తుండాలి కదా! సో, నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు నేను హౌస్ హోల్డ్ సేవింగ్ గురించి చెప్పాను. హౌస్ హోల్డ్ డెట్ గురించి చెప్పాను. ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి చెప్పాను. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి చెప్పాను. రూరల్ డిస్ట్రెస్ గురించి చెప్పాను. ఈ 5, 6 చెప్పాను కదా! ఇవి కాదనమనండి ఎవరినైనా. మీరు ఆర్థిక వ్యవస్థ, నాలుగో ఆర్థిక వ్యవస్థ అన్నారు. అవును. నాలుగో ఆర్థిక వ్యవస్థ పైగా ఉట్టిన నాలుగో ఆర్థిక వ్యవస్థ అయిపోలేదండి. నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్‌ని ఆ స్థానం నుంచి తప్పించి దాన్ని 5వ స్థానానికి మనం పుష్ చేసి మనం 4వ స్థానానికి వచ్చామని చెప్తున్నారు. ఒక్కసారి చూద్దాం. బ్రిటన్ సంపన్న దేశమా? భారతదేశం సంపన్న దేశమా? కఠిన బ్రిటన్ కదా! ఇప్పుడు 4వ ఆర్థిక వ్యవస్థ అయిన తర్వాత మరి సంపన్న దేశం అయిపోవాలి కదా దేశం. కావాలా? మన ప్రధానమంత్రి గారు ఏం చెప్తారండి? 2047కి సంపన్న దేశం చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఏమైంది మరి? 4వ స్థానంలోకి వచ్చి ఏమిటి సంపన్న దేశం కాదా? సంపన్న దేశమా? సంపన్న దేశం కాదా? 4వ స్థానంలో ఉన్నటువంటి బ్రిటన్‌ని మీరు పక్కకు తప్పించి మనం 4వ స్థానానికి వెళ్ళామంటే 2047 వరకు ఏమిటండి మీరు సంపన్న దేశం అవ్వడానికి? అయిపోవాలిగా ఇవాళ. ఇప్పుడే అయిపోవాలి. అప్పటిదాకా ఎందుకు ఆగాలి? అయిపోయింది కదా! మరి అది ఒకటి. రెండోది, మీరు ప్రపంచంలో 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ మన సంపన్న దేశం అయిపోతే ప్రధానమంత్రి గారే స్వయంగా 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇస్తున్నాము మేము అంటున్నాడు. అంటే మేము చాలా సంపన్నులు కానీ ఉచిత రేషన్ పట్టమంటున్నాం మనం. అది అందరూ అన్ని రాష్ట్రాల్లో అదే జరుగుతుంది. ఏపీలో, తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం ఇందిరమ్మ సన్నబియ్యం ఇస్తున్నారు. అంటే తలసరి ఆదాయం అంటే ఏమిటంటేనండి, బుచ్చన్ గారు, నేను అంతో ఎకనామిక్స్ చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు పరిశోధకులు కదా సార్, అందులో స్కాలర్. తలసరి ఆదాయాన్ని ఎలా లెక్కిస్తారండి? నాకు మా బుచ్చన్న గారికి కలిపి 20,000 ఆదాయం అండి అంటాను నేను. బుచ్చన్న గారికి ఏమో 19,999 అండి, నాకేమో రూపాయి అండి. ఇది తలసరి ఆదాయం అండి. అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో ఎంత సంపద ఉందో దాన్ని ఆ జనాభాతో భాగిస్తే సరిపోతుంది. అంటే ఇందులో పంపకం లేదు. పంపకం లేనటువంటి లెక్క ఇది. అంచేత దీన్ని మాకు అంత తలసరి ఆదాయం అంటే, ఇంత తలసరి ఆదాయం ఉంటే మరి మీరు ఉచిత బియ్యం ఎందుకు ఇస్తున్నారండి? ఉచిత గోధుమలు ఎందుకు ఇస్తున్నారండి? ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓకే, అంటే ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎందుకని? మన ఆర్థిక వ్యవస్థ 140 కోట్ల మందితోటి ₹10 జాతీయ ఆదాయం ఉంటే, బ్రిటన్ అనేది అందులో ఇప్పుడు మనదేమో 140 కోట్లండి. వాళ్ళది ఎంత అండి? వాళ్ళది 5 కోట్లు, 6 కోట్లు. పోనీ 6 కోట్లతోటి వాళ్ళకి ఎంత వస్తే మనం 140 కోట్లతోటి అంత వస్తుంది. దాని అర్థం ఏంటండి? దాన్ని పెద్ద ఇదిగా అంటే 4వ ఆర్థిక వ్యవస్థ జీడిపిలో అదే తలసరి ఆదాయం అంటే లోపభూయిష్టమైనటువంటి తలసరి ఆదాయంలో కూడా మీరు ఎక్కడున్నారు? 137లో ఉన్నారు ప్రపంచంలో. కానీ ఒక భారతీయుడిగా మీరు సగర్వంగా ఇట్లా ఒళ్ళు విరుచుకోవాలి కదా. ఎందుకంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన మనం నిలబడినప్పుడు మనం సగర్వంగా చెప్పుకోవాలి కదా. మీరేమో దీనికి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. కాదండి బుచ్చన్ గారు, అలా కాదండి. అంటే మనం అబద్ధం చెప్పుకుని గర్వపడడం వేరు, నిజంగా మనం ఏదన్నా ఆర్థిక ప్రగతి సాధించి గర్వంగా చెప్పడం వేరు. మనల్ని మనం మభ్యపెట్టుకోవడం ఎందుకు ఇందులో? నేను ఒకటే అడుగుతున్నానండి. తలసరి ఆదాయంలో మనం ఎక్కడున్నాము? 137, 140లో ఉన్నాం. చాలా కింద ఉన్నాం. అండ్ హంగర్ ఇండెక్స్లో ఎక్కడ ఉన్నాము? అక్కడ కూడా దారుణమైన ప్లేసే ఉంది. దారుణమైన ప్లేస్ ఉంది. మరి మనం చాలా గర్వంగా ఏం చెప్పుకోవాలి? ఏమంటే భారతదేశం అభివృద్ధి ఎంత చెందినా కూడా అబ్బెబ్బే అని అలా అన్నాను. నేను అలాంటి వాడిని కాదు. నాకు అలా అనాల్సిన అవసరం లేదు. నేను 4 ఓట్లు అడిగి ఏదో అవ్వాలని కూడా లేదు. అటు అయితే వాస్తవం ఇప్పుడు మనం నిజంగా అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందేము అని గర్వించవచ్చండి.
అభివృద్ధి చెందేము అని మనల్ని మభ్యపెట్టుకుని అభివృద్ధి చెందకుండా మభ్యపెట్టుకుని సంతోషించడం అనేది ఆత్మవంచనే కదా. అది నేను చెప్పేది. నాకు చెప్పండి. నాకు ఏ విషయంలో మనం తలసరి ఆదాయంలో ఇదివరకు కన్నా ఇప్పుడు పెరిగామా ప్రపంచంలో? లేదుగా. కానీ బయట ఒక చర్చ. అప్పు విషయంలో ఇదివరకు కన్నా తగ్గిందా పెరిగిందా? ఇదివరకు 60 లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు 200 లక్షల కోట్లు ఉంది. ఎందుకుంది? తగ్గాలిగా. నరేంద్ర మోదీని అభిమానించేవారు, భారతీయ జనతా పార్టీని అభిమానించేవారు తరచుగా అంటున్న మాట ఏమిటంటే దేశాన్ని అభిమానించేవారు. దేశాన్ని అభిమానించేవారు. నో దేశాన్ని అభిమానించేవారు అనరు. నేను చెప్పేది అది. అయితే ఇక్కడ మోదీ అభివృద్ధిని ఓర్వలేక, ఆయన అప్రతిహత విజయాన్ని చూసి తట్టుకోలేక నానా రకాల అభియోగాలు, నానా రకాల నిందలేస్తున్నారని సోషల్ మీడియాలో చాలా విస్తృతం. మీకు కూడా తెలుసా ఎట్లా చర్చ జరుగుతున్నది? దానికి మీ సమాధానం? అంటే ఏమండి, అభివృద్ధి చెందితే కనపడాలి కదా. మాకు లెక్కలో చూపించడం కాదు కదా, కాగితమే చూపించడం కాదు కదా. చూద్దామండి. మీకు 2023, 24 మన కోవిడ్ కూడా అయిపోయిన తర్వాత 35,000 ఉద్యోగాలు రైల్వే నార్దర్న్ జోన్లో 35,000 ఉద్యోగాలకి ప్రకటనిస్తే 2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారండి. 2 కోట్లు 35,000 ఉద్యోగాలు. ఓకే. గర్విస్తారా? ఓర్వలేక అంటారా? వీళ్ళంతా ఓర్వలేక అప్లికేషన్ పెట్టుకున్నారా? పైగా ఏం పోస్టులు అవి రైల్వేలో? మాన్యువల్ లేబర్. ఎవరు పెట్టుకున్నారు? ఎంఏ చదివిన వాళ్ళు, బిఏ చదివిన వాళ్ళు, బిఎడ్ చదివిన వాళ్ళు, ఎంఫిల్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు, మన కాలేజీల్లో ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు పెట్టుకున్నారు. అది ఏం తెలియజేస్తుంది? ఒకటి. రెండవది, మీకు తెలుసో తెలియదు భూషణ్ గారు, మనకి హైదరాబాద్లో కూడా జరిగింది ఆ విషయం. ఏంటంటే గాజాలో ఇజ్రాయెల్ ఒక యుద్ధాన్ని చేస్తుందండి. రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుందండి. రష్యా తరపున పోరాడడానికి చాలా చోట్ల నుంచి రిక్రూట్ చేసుకుంటారండి. అందులో భారతీయులు ఉన్నారండి, పిల్లలు వెళ్తున్నారండి. ఇజ్రాయెల్ ఇక్కడ రిక్రూట్మెంట్ సెంటర్లు తెరిచిందండి. రాజస్థాన్లో తెరిచింది, మధ్యప్రదేశ్లో తెరిచింది, ఉత్తరప్రదేశ్లో తెరిచింది, బీహార్లో తెరిచింది. తెరిస్తే తండోపతండాలుగా పిల్లలు ఎడుతున్నారండి. వెళుతున్నప్పుడు మీలాంటి వాళ్ళు వెళ్ళి మైక్ పెట్టి అడిగారు, ఇదేంటయ్యా యుద్ధం కదా చచ్చిపోతామని. ఏమండి, చెప్పలేం కదా, బతుకుండొచ్చు, కనీసం మేము బతుకున్నంతకాలం ఎంతో అంతో ఇంటికి పంపుతామండి, ఇక్కడ అది కూడా లేదు కదా, చచ్చిపోతే సరే సరే అన్నారండి. అది దేనికి సూచన? అది అభివృద్ధికి సూచన. గర్వపడమంటారా? ఎవరి సరసన ఉంచున్నాను నేను? దేశంలో యూత్ అన్ఎంప్లాయ్మెంట్, యువతలో ఉన్నటువంటి నిరుద్యోగం ఇవాళ ప్రపంచంలో అతి ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం ఒకటండి. ఎవరి సరస్సు ఉన్నా తెలుసా? అక్కడ మనం లెబనాన్ 20 ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి యువతలో ఉన్న నిరుద్యోగం కూడా ఇంచుమించు ఒకటేనండి. ఇరాక్ అండి. మీరు ఇందాక అన్నారు ఎవరి సరస్సు ఉంచున్నామని, ఈ వీళ్ళ సరస్సు ఉంచున్నాం మనం. యువతలో ఉన్నటువంటి నిరుద్యోగం ఎంత పెద్ద ఎత్తున ఉంది అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇండియా రిపోర్టు ఢిల్లీలో ఆవిష్కరించినప్పుడు భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు ఆయన ఆ సమావేశంలో ఆయన కూడా పాల్గొన్నాడండి, ఆవిష్కరణ సభలో. ఆయన ఏమన్నాడంటే, నిరుద్యోగాన్ని రూపుమాపడం అనేది మా ప్రభుత్వ బాధ్యత కాదన్నాడండి. అయ్యో, హీజ్ ఆన్ రికార్డ్. ఐ కెన్ షో యూ. ఐ హ్యావ్ ద ప్రెస్ క్లిప్పింగ్. పైగా ఆయన తమిళనాడు నుంచి అండి. అంచేత ఆయన ఇంకా కలర్ఫుల్గా చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు చెప్పరా? మీకు టైం ఉంటే చెప్తాను. చెప్పండి. ఆయన ఏమన్నాడంటే,
తుగ్లక్ కూడా సినిమా వచ్చింది మాకు తమిళ మన తెలుగులో కూడా వచ్చింది. ఆ. అందులో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు. మేము అవి పరిష్కరించేస్తాం, ఇవి పరిష్కరించేస్తాం, ఉద్యోగాలు ఇస్తామని రకరకాలుగా చెప్పి నాయకుడు అవుతాడైనా, నెగ్గుతాడు. నెగ్గిన తర్వాత ఇవన్నీ చేయట్లేదంటే ఏదో చెప్తామని అన్నాడైనా అని ప్రభుత్వ ఆర్థిక ముఖ్య సలహాదారు ఐఎల్ఓ తీసుకొచ్చినటువంటి ఆ నివేదిక ఆవిష్కరణ సభలో చెప్పాడండి అన్ఎంప్లాయ్మెంట్ గురించి. చెప్పాడండి. మీరు ఎవరి సస్యం ఉంచున్నారు? దేని చూసి గర్వపడమంటారు? గర్వపడాలి. దేనికి గర్వపడాలి? ఎప్పుడు గర్వపడాలంటే చదువుకున్న యువకులందరూ ఎంతో పనిచేసి వారు ఆదాయాన్ని సంపాదించుకుంటే గర్వపడాలి. 80 కోట్ల మంది రేషన్ ఎప్పుడు వస్తుందా, ఉచిత బియ్యం ఎప్పుడు వస్తాయా, ఉచిత గోధుమలు ఎప్పుడు వస్తాయా అని ఎలా నోరు తెరిచి వేచి చూడకుండా ఉన్నప్పుడు గర్వపడాలి. 35,000 ఉద్యోగాలకి 2 కోట్ల మంది దరఖాస్తులు పెట్టుకోకపోతే గర్వపడాలి. రైతులందరూ కూడా రోడ్డెక్కకుండా 700 మంది చనిపోయినా కూడా నిరసన అలాగే కొనసాగిస్తూ ఉండకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటే గర్వపడాలి. ఊళ్ళు వదిలేసి, చేలు వదిలేసి, ఇక్కడ అక్కడ వాచ్మెన్లుగా పనిచేసేటువంటి దౌర్భాగ్యం దాపురించకుండా ఉంటే గర్వపడాలి. కానీ సార్ ఇక్కడ ఈ 11 సంవత్సరాల లేదా ఎన్డీఏ మూడోసారి సుస్థిరమైన పాలన, మరి ఎవరిని స్థిరత్వం చేసినట్లు, ఎవరి ప్రయోజనాల కోసం మీరు మొత్తం ఈ 11 ఏళ్ల కాలంలో జరిగిన మరో పార్శ్వాన్ని మీరు లెక్కలతో సహా చెప్తున్నారు. మరి సుస్థిరమైన పరిపాలన ప్రయోజనం ఏమిటి? సుస్థిరమైన పరిపాలన ఎవరు చెప్తున్నారండి? వారు చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారండి, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు, మాది చాలా గొప్పది, మాదే కొనండి అంటారు. ఎందుకంటారు? మీరు అది చూసి మార్కెట్, అది మార్కెట్, ఇదే మార్కెటే కదా, ఇది మార్కెటింగే కదా, పబ్లిసిటీ కదా, ఇది ప్రోపగండా. అది పక్కన పెడదాం కాసేపు. దాని గురించి పెద్దగా మనం పట్టించుకోవట్లేదు. వాళ్ళు చెప్తారు మా సుస్థిర ప్రభుత్వం అంటారు, మేము మా నాగరికతని ఇది చేస్తున్నాం అంటే ఏదో చెప్తారు కదండి. చెప్పాలి కదా, వాళ్ళు చెప్పాలి. అందులో ఉన్నారు, వాళ్ళు అధికారంలో ఉండాలనుకుంటున్నారు, ఉంటారు, మాట్లాడతారు, అలాగే చెప్తారు. ఇది కాదంటే అది కాదంటారు, పక్కన పెడతారు. అది కాసేపు అలా ఉంచుతాం. ఇదివరకు ప్రతిదీ అసలు ఇదంతా ఇలా ఉండడానికి కారణం నెహ్రూ అంటారు, లేదా గాంధీ అంటారు, లేకపోతే మరొకళ్ళు అంటారు, అవన్నీ పక్కన పెడతాం. అవంతా ప్రోపగండా, రాజకీయాలు పక్కన పెడతాం. నేను ఈ మాటలన్నీ అంటున్నది ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు చాలా గొప్పగా చేశారు, వీడు పాడు చేస్తారు అంటాను నేను. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒకటి. రెండోది ఇంకొక విషయం చెప్పాలి. మీరు అడుగుతారేమో అనుకున్నాను, అడగలేదు కాబట్టి నేను అడుగుతాను. ఆ ప్రశ్న నేనే వేస్తాను. ఇప్పుడు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో ఉన్న వాళ్ళు వస్తుంటారండి ఇండియాకి. అవును. బిల్ గేట్స్, మార్క్ జకర్బర్గ్, ఆయన ఎవరు, జెఫ్ బెజోస్, ఇలాన్ మస్క్, ఇలాంటి వాళ్ళు వస్తారు. వచ్చి ఇండియాకు వచ్చి సెకండ్ ఇచ్చి మన మంత్రులకి, మన ప్రధానమంత్రికి, ఇండియాయే అసలు ప్రపంచాన్ని రూల్ చేసేటువంటి ఎకానమీ, ఇది బ్రహ్మాండంగా ఉంది, చాలా వృద్ధి చెందుతున్న ఎకానమీ అంటారు కదా. అప్పుడు మన వాళ్ళందరూ కూడా చూడు చంకలు ఎగరేయాలి, మనం భుజాలు ఎగరేసుకోవాలి, చక్కలు కొట్టుకోవాలి అంటుంటారు కదా. నేను మన నాలాంటి వాళ్ళు ఎవరన్నా అది కాదంటే అసలు నువ్వు నీకు కనుకుడుతుందా ఏంటి, నీకు వాళ్ళు నచ్చట్లేదు కాబట్టి, దేశం పట్ల నీకు భక్తి లేదు, ప్రేమ లేదని ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ వచ్చినటువంటి వాళ్ళు అంతంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన తెలియని వాళ్ళు కాదు కదా, తెలివి తక్కువ వాళ్ళు కాదు కదా, వ్యాపారస్తులు కదా. మరి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి ఇండియా చాలా సంపన్న దేశం అయిపోతుంది, అసలు ఇండియాయే ఇప్పుడు వస్తున్నటువంటి నువ్వు మొత్తం వచ్చే 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఇండియాదే అంటున్నారు కదా. అంటే పరిపాలన దక్షతని మెచ్చుకొని అంటున్నారు, దూరదృష్టిని మెచ్చుకొని అని ఉండవచ్చు. దానికి అది కాదు కారణం. నేను చెప్తాను మీకు. వాళ్ళు కొన్ని సరుకులు అమ్మాలి. వాళ్ళు అమ్మే సరుకులు ఎవరు కొంటారు? వాళ్ళు అమ్మే సరుకులు ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాలు కొనేటటువంటి సరుకులు. అది కార్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, లేకపోతే డేటా సెంటర్లు కావచ్చు, మరొకటి కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, సాఫ్ట్వేర్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, వాళ్ళు దేశంలో ఎంతమంది? 32 కోట్ల మంది. ఈ 32 కోట్ల మంది, ఈ మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ ఉంది కదా, ఇది అమెరికా
మొత్తం జనాభాతోటి సరిసమానం. సో వాళ్ళకి భారతదేశంలో మనకి మంచి మార్కెట్ ఉంది, ఎమర్జింగ్ మార్కెట్, గ్రేట్ మార్కెట్. ఎందుకు ఈ 30 కోట్ల మంది. మరి మిగతా 75 కోట్ల మంది పరిస్థితి ఏంటి? వాళ్ళకి అక్కడ వాడు కొంటలేదు పోతాడు ఏంటి వాడి గురించి కాదు కదా నేను ఉన్నది. సో అంచేత ఈ 30 కోట్ల మంది బాగా కొంటుంటే ఇట్స్ గుడ్ ఎకానమీ, నాకు మార్కెట్ అది. అంచేత వాళ్ళు పొగుడుతూ ఉంటారు. పరిపాలన దక్షత అన్నారు కదా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎవరి బిజినెస్? వాడి బిజినెస్. మీకు మన వీధిలో ఉన్నటువంటి 4 షాపులు మూసేసి అమెజాన్లో కొంటున్నాం అనుకోండి, ఇట్స్ గుడ్ ఫర్ అమెజాన్. బట్ వీడేమవుతుంది? అంచేత అమెజాన్ లేకపోతే ఫేస్బుక్ లేకపోతే మరొకళ్ళు ఎందుకు పొగుడతారు ఇండియాని? వాడికి ఇక్కడ మార్కెట్ ఉంది, వాడు ఎవరిని తింటున్నాడు? వాడిని తింటున్నాడు, చిన్నవాడు. మీకు అయితే అది తినకూడదా? అది మంచిది కాదా అంటే టెక్నాలజీ మంచిదే కదా. ఇంకొక మాట, ఈ 4 చిన్న దుకాణాలు పోతే అనుకున్న ఉదాహరణ, అమెజాన్లో ఉద్యోగాలు వస్తున్నాయి కదా అని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉన్నది. అమెజాన్లో ఎన్ని వస్తాయి, వీళ్ళుంటే ఎన్ని వస్తాయి? వీళ్ళంటే వీళ్ళ లాంటి వాళ్ళు. ఇప్పుడు మీకు అమెరికాలో కూడానండి, ఏ సంపన్న దేశంలో ఏ ఎకానమీ ఇవాళ మరి ముందు ఇంకో 50 సంవత్సరాల తర్వాత ఏమవుతుందని చెప్పలేను, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒకసారి చూస్తే అది మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అయినా కూడా 90% ఆఫ్ ది ప్రొడక్షన్, 90% ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీలో ఉంటుందండి కదా. మనది లేబర్ సర్ప్లస్ ఎకానమీ, మనకి చేతులు ఎక్కువ, జనాభా ఎక్కువ కాబట్టి. అవి లేబర్ స్కేర్సిటీ ఎకానమీస్, అక్కడ మనుషులు ఉండరు. అంచేత వాళ్ళకి టెక్నాలజీ కావాలి, మనుషులు లేరు కాబట్టి. మీరు మనుషులు లేనటువంటి శ్రమశక్తి లేనటువంటి ఆర్థిక వ్యవస్థలో పెట్టినటువంటి టెక్నాలజీ శ్రమశక్తి ఉన్నటువంటి ఎకానమీ పట్టుకొచ్చామనుకోండి, ఉద్యోగం లేకుండా పోతారు. అందుకే 2 కోట్ల మంది రైల్వే ఉద్యోగం కోసం అడుగుతున్నారు. రైల్వే ఉద్యోగంలో కూడా నాన్ టెక్నికల్, నాన్ స్కిల్డ్ జాబ్స్ అంటున్నారు. ఎందుకంటున్నారు? అందుకంటున్నారు బికాజ్ మీరు 5,000 కోట్ల రూపాయలతోటి నేను పెట్టుబడి పెడతాను వస్తాను అంటాడంటే వాడు. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 200 ఉద్యోగాలు ఇస్తాడండి. అది కావాలా? లేకపోతే ప్రతి జిల్లాలోనూ 15 కోట్లు, 25 కోట్లు, 15 కోట్లు, 25 కోట్లు పెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు 10 కోట్లు పెట్టి 20 మందికి ఉద్యోగాలు ఇస్తారు. సో 5,000 కోట్లు పెట్టి మొత్తం ఆటోమేషన్ పెట్టేసి హైలీ టెక్నికల్ స్కిల్ ఉన్న ఎంప్లాయీస్ కావాలంటే వాడు ఎక్కడి నుంచో తెచ్చుకుంటాడు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటాడు, దేశంలోనూ ప్రపంచంలోనూ వేరే చోట్ల తెచ్చుకుంటాడు. అది కావాలా? లేదు మన ఏలూరులోనో, మా నరసాపురంలోనో, లేకపోతే మా భీమవరంలోనో, లేకపోతే ఇక్కడ కరీంనగర్లోనో ఎక్కడో పెట్టి అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. మనం నిర్ణయించుకోవాలి, మన నమూనా ఏమిటో నిర్ణయించుకోవాలి కదా. ఎస్, అంటే న్యూ వరల్డ్ ఆర్డర్ ప్రకారం దీన్ని తప్పితే కనుక పడిపోతాం. ఇవాళ మొత్తం ప్రపంచ ఎకానమీ లింకప్ అయి ఉన్నది. లిబరలైజేషను, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ సినారియోలో దీన్ని దాటి బయటకు వస్తే పాతాళానికి పడిపోతాం అనేది కూడా ఒకటి ఉన్నది. అలాంటి ప్రచారం కూడా ఉందండి. ప్రచారమా? వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చైనా కూడా ఇలాంటి లేబర్ సర్ప్లస్ ఎకానమీ కదండి. ఎస్ కదా. అవును. వాళ్ళు అవతల బొమ్మంటున్నారు, ప్రపంచ బ్యాంక్ అవతల బొమ్మంటారు, IMF అవతల బొమ్మంటారు, ట్రంప్ని కాసుకో ఏం చేద్దాం, ట్రంప్ భయపడుతున్నాడు కదా. మరి అది ఇదే కదా. ఇంకొక విషయం కూడా చెప్పాలండి ఇక్కడ. ఇప్పుడు టెక్నాలజీ తీసుకురావాలి కాదంటలేదు. టెక్నాలజీ ఏం చేయాలి? శ్రమశక్తి చేసేటువంటి పనిని మరింత ఎఫిషియెంట్గా చేయించాలి. అంతేగాని నువ్వు అవసరం లేదు అంటే కాదు కదా. దీన్ని డిస్ప్లేస్ చేయకూడదు కదా, దీనికి అసిస్ట్ చేయాలి. నా ఉత్పాదకతని పెంచాలి. నువ్వు అవసరం లేదని చెప్పేటువంటి టెక్నాలజీ కాదు కదా. ఒకటి. రెండోది, మీరు ఏమంటున్నారు,
ఇప్పుడు ప్రపంచం అంతా ఒక పద్ధతిలో ఉంది కదా, మనం కింద పడిపోతాము అని అంటున్నారు. ఓకే, ప్రపంచం అంతా ఏ రకంగా పోతుంది? ఎవరు నిర్ణయిస్తున్నారు? ఆ మార్గాన్ని ఎవరు నిర్ణయిస్తున్నారు? లేబర్ తక్కువ ఉన్నటువంటి ఎకానమీస్, టెక్నాలజీ లేకపోతే మనలేనటువంటి ఎకానమీస్, మనుగడ సాగించలేనటువంటి ఎకానమీస్ నిర్ణయిస్తున్నారు. అది మన మార్గమా? మనం ఆలోచించుకోవాలి. ఒకటి. రెండోది, నేనండి 2019 2019 మధ్యలో 2019 మొదట్లో, అంటే కరోనాకు ముందు. 2019కి ముందు నేను ఒక వ్యాసం రాశానండి. ఏ పేపర్లో? హిందూలో వచ్చింది అది. ఆహా. అంటే అది అది దానికో చరిత్ర ఉందనుకోండి. నేను వేరే పత్రిక పంపితే వేస్తాను అన్న వాళ్ళే అది చదివిన తర్వాత భయపడ్డారు వేయడానికి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద నేను కొన్నాళ్ళు చూశాను. ఎలా ఉంటుందో చూద్దాం, ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు మనకి మనం వచ్చి అధికారం తీసుకున్న వెంటనే నీకేం రాదు అంటే కాదు కదా, చూడాలి కదా. సో నేను మొట్టమొదటిసారిగా ఒక విమర్శనాత్మకమైనటువంటి వ్యాసం రాశానండి. మిగతా వాళ్ళు సందేహిస్తే వేయడానికి హిందూ వాళ్ళు వేశారు. నేను అందులో ఏం చెప్పానంటే, మనం 91లో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ ఆయన ప్రధానమంత్రి, నా ఆర్థిక మంత్రిగా ఉండగా మనం సంస్కరణలు చేపట్టాం ఇక్కడ. అది కూడా చాలా వివాదాస్పదం. అవును. ఇప్పుడు కూడా అయితే అప్పుడు ఆ ఇద్దరు కూడా ఒక మాట చెప్తుండేవాళ్ళండి. దీనివల్ల చాలామందికి నష్టం జరగచ్చు, అంచేత ఒక సేఫ్టీ నెట్ పెట్టాలి మనం అన్నారండి మొట్టమొదట. దీనివల్ల నష్టపోయేటువంటి వాళ్ళకి సేఫ్టీ ఏమిటి? ఉద్యోగం కోల్పోయే వాళ్ళకి కానీ, ఆదాయాలు కోల్పోయేటువంటి వాళ్ళకి కానీ, రంగం మారిపోతుంది, ఆ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బయటపడిపోతే ఏం చేయాలి వాళ్ళు? ఒకటి. రెండోది, ఆ రోజుల్లో మీకు గుర్తుందో లేదు, ఆ రోజులు పేపర్ తీస్తే మీకు కనపడుతుంది, ప్రతి వాళ్ళు కూడా రిఫార్మ్ విత్ ఎ హ్యూమన్ ఫేస్ అనేవాళ్ళు. సంస్కరణకు మానవీయ కోణంతో 91లో పేపర్ మొత్తం అదే ఉన్నది. ఇది ఇప్పుడు ఉందా? నేను చదివిన. ఇప్పుడు ఎక్కడ లేదు, అది ఎందుకు లేదు? ఆ పదప్రయోగమే లేదు. ఎందుకు లేదు అంటే, మీరు మానవీయ కోణాన్ని వదిలేసి మీరు సంస్కరణ అంటున్నారు, అభివృద్ధి అంటున్నారు. ఎవరి కోసం? ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీకు ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ఉందండి, ప్యారిస్లో ఉంటుంది. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఆర్థిక అసమానతలు ఎలా ఉన్నాయి అని అధ్యయనం చేస్తుంది. అండ్ వాళ్ళ దగ్గర హిస్టారికల్ రికార్డ్స్ 100 ఏళ్ల నుంచి. అంటే కొన్ని దేశాల్లో ఈ నేషనల్ ఇన్కమ్ డేటా, నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ 200 సంవత్సరాల నుంచి ఉంది. అవన్నీ మనలాంటి దేశం బ్రిటిష్ వాళ్ళు ఉండగా 1920 ఆ ప్రాంతం నుంచి మన దగ్గర డేటా ఉందండి ఇండియాలో. డేటా మొదలైన 1920-21 ఆ సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు 100 ఏళ్ళు కదండి. ఈ 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అసమానత భారతదేశంలో ఉంది అనేది వాళ్ళు తీర్చినటువంటి రిపోర్ట్. సో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నప్పుడు మీ ఆర్థిక నమూనా పర్యవసానంగా ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. అంచేత నేను ఇందాక చెప్పినట్టు ఆ 30 కోట్లు 32 కోట్ల మందికి బాగుంటే ఎలాగా? అదే దేశ క్షేమం కూడా కాదు అది. సార్ ఇక్కడ అంటే ఈ సినారియో మొత్తం మనం మాట్లాడుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఓట్లు, రాజకీయ పార్టీలు, అధికారం. అయితే దీనికి ఒక్క నిమిషం, దీనికి ఇందాక మీరు అడిగిన దానికి మనం లింక్ చేస్తాం. ఎలా చేయాలంటే, ఎలా నా దృష్టి ఏంటంటే, మీరు ఇందాక అన్నారు ఎంత బ్రహ్మాండంగా నెగ్గుతున్నారంటే, ఇది దీనివల్ల మనకి నెగ్గే అవకాశం లేదు అని తెలిసి ఈ 5 కోట్ల ఓట్లు పెంచి 79 సీట్లు ఇటు నుంచి అటు చేసుకుని నెగ్గి అధికారంలో ఉన్నారండి. ఒకటి. తర్వాత ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఒక నమూనాగా అమలవడం మొదలు పెడుతుంది. SIR త్వరలో 12 రాష్ట్రాలు అంటున్నారు. దేశవ్యాప్తంగా అవుతుంది. అంటే త్వరలో ముందు బీహార్లో పెట్టారు. బీహార్లో పెట్టే ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లు కూడా ఇది దేశవ్యాప్తంగానే ఉంది, బీహార్లో మొదలు పెడుతున్నామని అన్నారు. అయింది, బీహార్ అయింది. బీహార్లో ఏందో మనం టైం ఉంటే అది కూడా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు 12 రాష్ట్రాలు, ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు. దీనికి అంటే మనం మన ఎజెండా
ముసుగు తీసినటువంటి ఎజెండా తోటి ముందుకెడితే మనకి ఇక్కడ నూకలు చెల్లుతాయి. భారత ప్రజ ఈ రకమైనటువంటి ఎజెండాకి, ఈ రకమైనటువంటి ఆర్థిక ఎజెండాకి, ఈ రకమైనటువంటి సామాజిక ఎజెండాకి, ఈ రకమైన ఆర్థిక ఎజెండాకి ఒప్పుకోరు. అందువల్ల మనం ఏవైనా సరే అధికారంలో ఉండాలంటే ఇక ఇతర మార్గాలు ఎంచుకోవాలి అని అప్పుడేమో 12, 15, 20% ఓట్లు పెంచేసి పోలేని ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు లెక్కపెట్టి అప్పుడు నెగ్గారండి. ఇప్పుడు ఇంకొక మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే మామూలుగా బుచ్చన్న గారు, మీకు నాకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం ఏమిటి? ప్రజలు ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు కదా, ఓటర్లు ప్రభుత్వాన్ని నిర్ణయిస్తారు. ఎస్ఐఆర్ ఏమిటి? ప్రభుత్వం ఓటర్లు నిర్ణయిస్తుంది. నువ్వు వేయచ్చు ఓటు, నువ్వు కాదు, మీ ఇద్దరు వేయచ్చు అని ప్రభుత్వం నిర్ణయించి ఓటర్లు ఎవరు ఉండాలి అని నిర్ణయిస్తుంటే అది ఇంక ప్రజాస్వామ్యం ఎలా అవుతుందండి? ఎస్ఐఆర్ అదే. అంటే మీ ఆరోపణ నేను రుజువు చేస్తాను, లేదా నింద అని కూడా అనాల్సి వస్తుంది. రుజువు చేస్తానండి. ఆరోపణ కాదు, వాస్తవం అది. ఎన్నికల కమిషను తన పాత్ర పైన మీలాంటి వాళ్ళు చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ 200కు పైగా మేధావులు ఈ దేశ సార్వభౌమాధికారాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు, డెమోక్రసీని మీరు అపహాస్యం పాలు చేసే ప్రయత్నం అని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. అవునండి పాపం. నేను కూడా ఆవేదన చూశానండి. నాకు కూడా చాలా అనిపించింది, అయ్యో చాలా బాధపడుతున్నారు వీళ్ళని. ఎందుకు అంత వ్యంగ్యంగా మాట్లాడుతున్న వాళ్ళ మీద? అంటే ఒకటండి, మీకు ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి ముఖ్య ఎన్నికల అధికారి కమిషనర్లు, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు కదా, వాళ్ళని వారు పదవిలో ఉన్నంతకాలమే కాకుండా పదవి విరమణ చేసిన తర్వాత కూడా వారి జీవితకాలం వారి మీద అభియోగం ఉండకూడదు, వారికి ఏ కోర్టు కూడా వారిని విచారించడానికి వీల్లేదు, వారి మీద ఏ రకమైనటువంటి కేసు పెట్టడానికి వీల్లేదు అని ఒక చట్టం పట్టుకొస్తే న్యాయం అది? ప్రజాస్వామ్యానికి విరుద్ధం అది. భారత రాజ్యాంగ పీఠికకు విరుద్ధం కదా. మరి ఈ 272 మేధావులు దాని గురించి మాట్లాడరే? ఒకటి. రెండు, ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనండి మనం ఒక అధికార సంస్థ వ్యవస్థ, అది ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ప్లానింగ్ కమిషన్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, లేకపోతే గవర్నర్ కావచ్చు, విమర్శించకూడదండి, తప్పుపట్టకూడదు. ఏం చేసినా కూడా మనం చప్పట్లు కొడుతూ ఉంటే మనం దేశభక్తులవా? ఇది సరైనటువంటిది కాదు అని అంటే దాన్ని దేశాన్ని అవమానించినట్ట. దేశం అంటే ఈసీఐయా? ఈసీఐ దేశం ఒకటేనా? నేను దేశాన్ని ప్రేమించవచ్చు, ఈసీఐ తప్పు అనొచ్చు కదా. ఒకటి. రెండోది, ఎన్నికల కమిషన్ ఉందండి. ఎన్నికల కమిషన్ని ఎలా నియమించారంటే త్రిసభ్య కమిటీని నియమించడంలో నియమావళి ఎలా ఉంటే బాగుంటుంది అని సుప్రీంకోర్టు ఒక మార్గదర్శకం ఇచ్చిందండి 2023లో. ఏమని ఇచ్చింది? ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఈ ముగ్గురు ఉన్నటువంటి కమిటీ కూర్చుని ఎన్నికల కమిషన్లో ఎవరు ఉండాలి అనేది నిర్ణయిస్తే బాగుంటుంది, నిష్పక్షపాతంగా ఉన్నట్టుగా ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంటుంది అన్నారండి. బాదరాగా పార్లమెంట్లో ఒక కొత్త బిల్లు పట్టుకొచ్చి ఏం చేశారు? ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి నియమించినటువంటి మంత్రి తోటి ఒక కమిటీ పెట్టారండి. అంటే ఆ కమిటీలో 2:1 ప్రభుత్వానికి మెజారిటీ అండి. ప్రతిపక్ష నాయకుడు ఇది కాదు అన్నా కూడా చెల్లేటువంటి పరిస్థితి కాదు. సో ఇది ప్రభుత్వం తన ఒక శాఖ సెక్రటరీను నియమించినట్టే కదండి. అంటే ప్రభుత్వం చెప్పు చేతుల్లో ఉండేటువంటి మనుషుల్ని నియమించుకునే అవకాశాన్ని మనం అందులో పెట్టుకున్నారు. ఇది అమెండ్మెంట్లో.
అయింది. సుప్రీంకోర్టు తీసేశారండి. సుప్రీంకోర్టు పాత్రను తీసేస్తే అది నిష్పక్షపాతంగా ఎలా ఉంటుందండి? పోనీ మీరు నియమించినా కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించరా అని అంటే మనం వేచి చూడాలి కదా. చేస్తారో చేయలేరో చెప్పలేం కదా. కానీ వారి వ్యవహారం ఎలా ఉందండి? వారి వ్యవహారం ఎలా ఉందంటే ఆవేళ లెక్క పెట్టారు కదండీ. 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో 110 ద్వేషపూరితమైనటువంటి ఉపన్యాసాలు ప్రధానమంత్రి గారు చేశారండి. 10 మీరు కరెక్ట్ లెక్క వేసింది ఇవన్నీ. 110 రిపోర్ట్స్ ఉన్నాయండి. మొత్తం ఆయన 160 ఎన్నో ర్యాలీలలో మాట్లాడితే అందులో 110 ర్యాలీల్లో ఆయన విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశారండి. ఆయనకు నోటీస్ ఇవ్వరండి. అసలు ఎన్నికల దశలు పెట్టారు కదా. ఎన్నికల దశలు పెట్టిన దాంట్లో ఏ మాత్రం కూడా తర్కం లేదండి. మీకు మీకు నేను ఉదాహరణ చెప్తాను మీకు. ఎ ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు కదండీ. ఒక రోజులో పోలింగ్ అయిందండి. ఒడిశాలో 22 స్థానాలండి. 3 రోజులు ఎందుకండి? 3 దశలు ఎందుకండి? లాజిక్ ఏం సార్? అదే చెప్తున్నా. లేదంటే ఏం లాజిక్ అంటే నేను ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరైనా ఇది అధికార కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి, అధికార పార్టీలో ఉన్న నాయకత్వానికి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి దానికి వెసులుబాటుగా అలా చేశారు అంటే కాదనగలరా? అది చెప్పండి. ఏది లాజిక్? 25 స్థానాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు ఒక దశ పోలింగ్ పెట్టి 22 స్థానాలు ఉన్నటువంటి ఒరిస్సాలో మీరు 3-4 దశలు పెడితే దాని అర్థం ఏంటి? 35 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడు 39 స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో ఒక దశ పోలింగ్ పెట్టి 42 స్థానాలు ఉన్నటువంటి బీహార్లో 6 దశలు పోలింగ్ పెడితే దానికి అర్థం ఏమిటండి? సార్ ఇక్కడ సో అంటే వాళ్ళు ప్రభుత్వం చేత నియమించబడిన తర్వాత వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉన్నా కూడా వ్యవహరించలేదు. శేషన్ గారిని ప్రభుత్వం నియమించింది. కానీ పెద్ద పుల్ల వ్యవహరించడా లేదా? అంచేత మనం ప్రభుత్వం నియమించింది కాబట్టి వాళ్ళ తరపునే ఉంటారు అనుకోకల. నిష్పక్షపాతంగా కూడా ఉండొచ్చు. ఉన్నారు కూడా ఇదివరకు. కానీ వీళ్ళు లేరు అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది. అంచేత ఈసీఐని చేతిలో పెట్టుకుని ఓట్లు పెంపు చేసి 79 స్థానాలు ఇటు అటు చేసి ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేసి ఒక మతం వారిని ఒక ప్రాంతం వారిని రెచ్చగొట్టి ఎన్నికల్లో రెచ్చగొట్టి అంతకుముందు 2 ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసి జార్ఖండ్ అండ్ ఢిల్లీ భయోత్పాతాన్ని సృష్టించి దేశంలో ఇతర రాజకీయ నాయకులు కూడా ఏమవుతుందో అనేటువంటి భయంలో ఉండి అనేక మందిని అరెస్టులు చేసి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ చేరగానే ఆ కేసులని తీసేసి ఇవన్నీ చేసి ఇన్ని అవకతవకలకు పాల్పడి ఎలక్ట్రల్ బాండ్స్ పెట్టి ఎవరిచ్చారు ఎంత ఇచ్చారు ఏమిటో చెప్పమంటే చివరికి సుప్రీంకోర్టు లేదు చెప్పి తీరాల్సిందే అంటే బయటకు వచ్చినటువంటి దాంట్లో మీకు వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వచ్చింది కానీ ఇంత ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అనేది పూర్తిగా ప్రజల ముందుకు వచ్చేసింది కదా. ఇంత చేసిన తర్వాత లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేటువంటిది లేకుండా చేసిన తర్వాత ఇక అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఎన్నికల సంఘం ఎలా అవుతుంది? ఎన్నిక ఎలా అవుతుంది? ఇప్పుడు ఒక్కటేనండి బుచ్చన్న గారు, 100 ఓట్లు పడితే 150 ఓట్లు లెక్కిస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అని అడుగుతున్నాను అంతే నేను. సార్ ఇక్కడ మీరు చివరికి ఆ మాట అన్న తర్వాత నాకు అందులో ప్రశ్న వేయడానికి స్కోప్ లేదు నాకు. ఎందుకంటే పోలైన 100 ఓట్లు కౌంటింగ్ 150 వచ్చిన తర్వాత నా దగ్గర ఆన్సర్ లేదు. ఇంకొక మాట కూడా చెప్పాలి ఇక్కడ. ఇంకో మాట కూడా చెప్పాలి. ప్రజలు ప్రభుత్వంలో ఎవరుండాలి నిర్ణయించడం పోయి ఓటర్లు ఎవరుండాలి అని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది చెప్పండి. రైట్ సార్. ఇంకా నాది ఇది మళ్ళీ నేను ప్రారంభ దానికి వస్తాను. నేను సరిగ్గా ఈ సందర్భంలో భారత రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న మావోయిస్ట్ పార్టీ, ఈ కమ్యూనిస్ట్ శిబిరం వీళ్ళంతా ఈ భారత ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఆలోచనను అర్థం చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉండవచ్చునా? ఉంటే ఎట్లా? ఏమండి మనం 50లో ఒక రాజ్యాంగం రాసుకున్నామండి. 50లో రాసుకున్నటువంటి రాజ్యాంగం చాలా విశిష్టమైన రాజ్యాంగం అండి నా దృష్టిలో. దాని విలువ మామూలు విలువ కాదు. ఆవేళ మీకు ఉదాహరణ చెప్తాను. మీకు చరిత్రలో మొత్తం అంటే నేషన్ స్టేట్ అనేది పుట్టింది
1648లో అంటారు. జాతీయ రాజ్యాల భావన. అవును. 1648 ఉమ్. ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా ఉమ్. అప్పటి నుంచి అంటారు. కానీ ఈ ఈ ఆలోచన, ఈ ప్రయత్నం 1492 నుంచి ఉంది. దానికన్నా 200 ఏళ్ళు 200 ఏళ్ళ ముందు నుంచి. ఉమ్. ఓకే. అయితే అప్పుడు అసలు జాతి రాజ్యంగా ఏర్పడడం అనేటువంటి చర్చల్లో ఎక్కువ ప్రాచుర్యం పొంది ఎక్కువ బలాన్ని చేకూర్చుకున్నటువంటి వాదన ఏమిటంటే ఒక జాతికి ఒక రాజ్యం. అంటే వన్ రేస్ వన్ స్టేట్. ఓకే. 1 రేస్ 1 స్టేట్. ఆర్ వన్ రిలీజన్ వన్ స్టేట్. రేస్, రిలీజన్, జాతీయత, మతం, ఇది ఒక్కోటి. వాళ్ళు రాజ్యంగా ఏర్పడిన వెంటనే మొట్టమొదట వాళ్ళు పెట్టినటువంటి దృష్టి ఏమిటంటే మన ఈ సరిహద్దుల్లో అంతా మన వాళ్ళే ఉన్నారా, మన పరాయి వాళ్ళు కూడా ఉన్నారా? పరాయి వాళ్ళు ఉంటే పంపించేయండి. అంటే గౌరవంగా నమస్కారం పెట్టి పంపించడం కాదు, నరమేధ. ఓకే. అది చేసాం చాలా చోట్ల, ఇప్పటికీ జరుగుతుంది. మన దేశంలో కూడా స్వాతంత్ర పోరాటంలో ఈ జాతి ఏమిటి అనే ప్రశ్నలు చాలామంది అడిగారు. ఈ దేశంలో రెండు జాతులు ఉన్నాయి. దెర్ ఆర్ 2 నేషన్స్ ఇన్ దిస్ స్టేట్, ఇన్ దిస్ కంట్రీ అన్నారుగా. 2 నేషన్స్ ఎవరు? హిందువులు, ముస్లింలు అన్నారుగా. ద్విజాతి. దానికి పరిష్కారం ఏమిటి? 2 జాతులు 2 దేశాలు. అది ముస్లిం లీగు జిన్నా. అది కాదు, అందరం కలిసి ఒక దేశంలో ఉండాలి అనేది మరొకటి. సరే, లేదు బ్రిటిష్ వాళ్ళు ఇంకోళ్ళు మొత్తానికి వీళ్ళిద్దరూ కలిసి ఉండలేరు అని చెప్పి ఒక దేశాన్ని ఏర్పాటు చేశారు. నా మతం వారు ఆ దేశంలో ఉన్నా కూడా నేను ఇక్కడే ఉంటాను ఉన్నారు కొంతమంది. ఉన్నారుగా. అంటే ఆవేళ మనం రాజ్యాంగం రాసుకునేటప్పుడు ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది ప్రధానమైన ప్రశ్న కాదు. ఈ మన ఫౌండింగ్ ఫాదర్స్, ఫౌండింగ్ మదర్స్, ఫౌండింగ్ పేరెంట్స్ కాదు, ముందు మన రాజ్యాంగంలో ప్రధాన విలువలుగా మనం లిబర్టీ, ఫ్రెటర్నిటీ, ఈక్వాలిటీ, జస్టిస్ ఇవి పెట్టుకున్నాం. సెక్యులరిజం పెట్టుకున్నాం. అంటే మనం ఈ దేశంలో వీళ్ళే ఉండాలి, వీళ్ళు ఉండకూడదు అనేది మన పునాది కాదు. 50లో భారత రాజ్యాంగాల్లో మన పునాది, మన స్వాతంత్ర సమరంలో మనకు వచ్చినటువంటి విలువలు కానీ మరొకటి కానీ అలా ఆలోచించే వాళ్ళు ఎవరిని ఉంటే వేరు ఉండొచ్చు. కానీ మనది అది కాదు అనేది మన రాజ్యాంగం చెప్పినటువంటిది. ఇప్పుడు జస్టిస్, ఈక్వాలిటీ ఉన్నాయా? లేవు. ఉండాల్సిన అవసరం అంటే అది ప్రధాన అంశాలు కాదు. ఇవాళ ప్రధాన అంశం ఏమిటి? ఎవరు ఈ దేశానికి చెందిన వాళ్ళు, ఎవరు ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళు. ఆ ప్రశ్న మనం వెయ్యలేదు, మనం ఒప్పుకోలేదు ఆ ప్రశ్నకి. హిందూ జాతీయవాదం బలపడుతున్నది. అదే హిందువుల మధ్య ఐక్యత వస్తున్నది. చాలా మంది సంతోషపడుతున్నారు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు ఐక్యత రావడం, నేను హిందువుని అనుకోవడం, నేను పూజలు చేసుకోవడం, నా దేవుని నేను కొలుసుకోవడం తప్పు కాదండి. కానీ నా మతానికి సంబంధించిన రాజ్యం రావాలనుకోవడం నేను అంగీకరించలేను. నా మతం తప్ప మిగతా మతాల వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అనుకోవడం అభ్యంతరకరం. దీనికి తేడా ఉంది. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే అన్ని మతాలు ఒకటని ఎలా అంటామండి? అన్ని మతాలు ఒకటి కాదంటాం. రాజ్యాంగం అన్ని మతాలు ఒకటే చెప్పదండి. రాజ్యాంగం దాన్ని డిస్టార్ట్ చేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సరే, మీ అమ్మగారు గొప్పవారా కదా? గొప్పవారా? మా అమ్మ గొప్పదే కదా? 100%. మీ అమ్మ గొప్పదా, మా అమ్మ గొప్పదా? ఎవరేమో వాళ్ళ గొప్పది కదా. అంచేత మీ మతం మీకు గొప్పది, నా మతం నాకు గొప్పది. అవునా? నా మతం నీ మతం కన్నా గొప్పదా? కాదు కదా. నీ మతం నా మతం కన్నా గొప్పదా? కాదు కదా.
నేను ఈ మతాన్ని నమ్మినా, మీరు ఆ మతాన్ని నమ్మినా, దేశం మన మన రాజ్యం ముందు మీరు నేను సమానం. నా మతంతో సంబంధం లేకుండా సమానం. హ్మ్. మనిద్దరం సమానం తప్ప మన మతాలు సమానం మన మతాలు సమానమా కాదా అనేది రాజ్యానికి సంబంధం ఏంటి? సంబంధం లేదు. ఇట్ కాంట్ సిట్ ఆన్ జడ్జ్‌మెంట్. సో, దాన్ని 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 వికృత రూపంలో చూపించి, అది ఇదే సమానం ఎలా అవుతుంది? వాళ్ళు వీడు మనం సమానం ఎలా అవుతాం? ఇది మనది. అంటే ఇది మనం ఓనర్‌మా దీనికి? హూ ఓన్స్ దిస్ ఇండియా? ఓన్లీ హిందూస్ ఓన్ దిస్ ఇండియా? ఆర్ ఎవ్రీబడీ ఓన్స్ ఇండియా? అది గనక మనం ఒకసారి ఆలోచించుకోవడం ఒకటి. రెండోది, ఈ దేశంలో 52 నుంచి ఇవాల్టి వరకు ఎప్పుడూ కూడా నేను ఓటరుగా ఎందుకుండాలి అని వెళ్ళి ఎవరు నిరూపించుకోలేదండి. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మనకి. మనం మొట్టమొదటి తీసుకున్న నిర్ణయం అదే. మీకు ఇంకోటి విషయం తెలుసో తెలీదో బుచ్చన్ గారు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని మనం ఓటర్ ఎన్రోల్మెంట్ అనేది రాజ్యాంగ సభ జరుగుతుండగానే మొదలైంది. రాజ్యాంగాన్ని పూర్తిగా ఆమోదించిన తర్వాత మొదలవ్వలేదు. అవును. అంతకుముందే మొదలైంది. బిఫోర్. అంటే ఏమిటి? మనం అందరికీ ఓటు ఇవ్వాలి అనేది మనం ముందే నిర్ణయించుకున్నాం. ఈ దేశంలో మతం వల్ల, కులం వల్ల, భాష వల్ల, స్త్రీ పురుష లింగ భేదం వల్ల, మరో దాని వల్ల ఆదాయం, జీతం, మరొకటి పన్నులు కట్టడం, వీటి మీద మన ఓటు హక్కు ఆధారపడి లేదు కదా! ఎప్పుడు కూడా. ఎప్పుడు లేదు. ఇప్పుడు తీసుకొస్తున్నారు. కానీ దీనికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సార్. సందర్భం వచ్చింది కాబట్టి అంటున్నాను. దేశం పట్ల ప్రేమ మీకు మాత్రం ఉంటే సరిపోదు, నాకు మాత్రం ఉంటే సరిపోదు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండాలి. అది లేదు, అందువల్లే సమస్య వచ్చింది అన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఎలా అంటారు అలా లేదని? ఎలా అంటారు? 1857లో బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో ఒక మతం పోరాటం చేసిందా? 47 వరకు జరిగినటువంటి స్వాతంత్ర సమరంలో ఒక మతం వాళ్ళే పోరాటం చేశారా? సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏలో ఒక మతం వాళ్ళే ఉన్నారా? ఈ క్రికెట్ టీముల్లో ఒక మతం వాళ్ళే ఉంటారా? మన ఫుట్బాల్ టీంలో ఒక మతం వాళ్ళే ఉంటారా? మన పాటలు రాసేవాళ్ళు ఒక మతం వాళ్ళే ఉంటారా? కాదు కదా. ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వాలి? ఎవరికి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నారు? అంటే ఈ హిందువులే దేశ ప్రేమికుల, హిందువులే దేశభక్తుల, మరోళ్ళు కాదా? ఎలా చెప్తారు అది? ఎలా చెప్తారు చెప్పండి? మీరు ఒక హిందువు అయ్యుండి ఇట్లా అడగడం సమంజసమేనా అని ప్రశ్న ఒక మీకు వస్తే గనక. అదే అంటే హిందువే అని ఇలా అంటావా అంటే, నేను ఏమైనా సరే నేను తప్ప ఎవరు దేశాన్ని ప్రేమించడం చెప్పాలా నేను? అదే అంటే ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మతం ఆధారంగానే దేశాన్ని ప్రేమిస్తారు, కులం ఆధారంగానే దేశాన్ని ప్రేమిస్తారు, ప్రాంతం ఆధారంగానే దేశాన్ని ప్రేమిస్తారు. ఈ దేశంలో ఉన్నటువంటి అంటరాని వాళ్ళు దేశాన్ని ప్రేమించరు. ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ లెక్క ప్రకారం కొంతమంది వాళ్ళ లెక్క ప్రకారం కింది కులాల వాళ్ళు, అంటరాని వాళ్ళు, వాళ్ళు దేశాన్ని ప్రేమించరు. కొంతమంది దేశాన్ని ప్రేమిస్తారా? బొట్టు పెట్టుకుంటేనే దేశాన్ని ప్రేమిస్తారా? జంజం వేసుకుంటేనే దేశాన్ని ప్రేమిస్తారా? హిందీ మాట్లాడితేనే దేశాన్ని ప్రేమిస్తారా? ఈ దేవుని పూజిస్తేనే దేశాన్ని ప్రేమిస్తారా? ఎలా చెప్తాం అది మనం? దేశ భవిష్యత్ ఇది ఎంత సంకుచితమైనటువంటి భావన చెప్పండి. ఆ భావనని కాదని తిరస్కరించి ఇది ఒక వైవిధ్యం కలిగినటువంటి దేశం. ఈ దేశంలో అందరికీ సమానమైనటువంటి ప్రతిపత్తి, హక్కులు, వెసులుబాట్లు ఉండేటువంటి ఒక దేశాన్ని నిర్మించుకుంటున్నాము అనేది మన కమిట్మెంట్. వాస్తవానికి మీరు మాట్లాడింది కేవలం 11 సంవత్సరాల నరేంద్ర మోదీ పరిపాలననే కాదు, దానికి ముందు వెళ్ళినాం. ఇప్పుడు భవిష్యత్తు ఎట్లా ఉండవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, అందరూ సమానంగా ఉండాలా లేదా? ఈక్వాలిటీ ఉండాలా లేదా?
అది ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్గా ఈక్వాలిటీ, రిలీజియస్ ఈక్వాలిటీ, రీజనల్ ఈక్వాలిటీ. నార్త్ ఇండియన్ నాకన్నా గొప్పవాడా, లేకపోతే నేను వాడికన్నా గొప్పవాడా కాదు కదా. ఇట్లా ఈ ఈ ఈ ఈక్వాలిటీస్ ఉండాలి అనుకోవడం ఒకటి, లేదు ఒకరికన్నా ఒకటి తక్కువ అనుకోవడం ఒకటి. ఈక్వాలిటీని ప్రధానంగా పెట్టుకొని పనిచేయడం ఒకటి, లేదు ఈక్వాలిటీ ప్రధానంగా ఉండాల్సిన అవసరం లేదు అనేది ఒక దృక్పథం. దృక్పథం అది నేను ఒప్పుకోను, కానీ ఆ దృక్పథం ఉంటుందా అనేది పక్కన పెడదాం. ఉంది, అది ఉంది. అది లేదు, ప్రపంచంలో తెల్లవాళ్లే గొప్పవాళ్ళు అనేది కూడా ఉందిగా, నల్లవాళ్ళు ఉందిగా. అది ఒప్పుకుంటారా? ఒప్పుకోరుగా. అంటే మనం తెల్లవాళ్ళం కాదు కాబట్టి ఒప్పుకోమా? లేకపోతే మనం తెల్లవాళ్ళు అయినా కూడా ఒప్పుకోమా? మనం అడ్వాంటేజ్ పొజిషన్లో ఉంటే ఒప్పుకుంటాము, లేకపోతే ఒప్పుకోమా? కాదుగా. అది 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 సమంజసమైనది కూడా కాదు కదా. ఇప్పుడు మీకు రిషి సునక్ ప్రధానమంత్రి అయితే మనం చప్పట్లు కొట్టాం. మమ్దాని అయితే కొట్టమా? ఓకే. ఎందుకు కొట్టాం? వాడు వేరే మతం, అంతేనా? భారతీయ సంతతి అంటాంగా, భారతీయ సంతతి కాదా? ఏమండి? ఓకే, ఇలాంటి ఒకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది, అంటే నేను మీ వామపక్షాలు వీళ్ళు వదిలేసి వస్తున్నాం అని అంటున్నారే, నేను ఈ మాటని ఎందుకు చెప్తున్నానంటే, మనం వారు పనిచేసినా, కొంతమంది పనిచేసినా, ఎవరు పనిచేసినా అసమానత ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలి, ఆర్థికంగా సమానంగా ఉండాలి, మిగతా విషయంలో కూడా సమానంగా ఉండాలని మనం అనుకుని పనిచేశారు, కొంతమంది పనిచేశారు. అయితే బుచ్చన్న గారు వారు సఫలీకృతం అయ్యారా లేదా కాసేపు పక్కన పెడతాం. అవ్వలేదు అయితే ఇలా ఉండదు కదా దేశం. నేను అసమానత ఉండకూడదు అని పనిచేస్తాను, కానీ ఎలా చేయాలో తెలియదు నాకు. తెలిసినా కూడా ఆ చేసేటువంటి పద్ధతి తెలియదు నాకు. నేను అది 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 సాధించలేకపోయాను. అసమానత ఉండకూడదు, కానీ అసమానత లేని సమాజాన్ని స్థాపించేటువంటి సమర్థత లేకపోవడం, అదొక పక్షాన్ని పెడదాం, పక్కన పెడదాం, చెప్తాను. లేదు, అసమానత ఉండి తీరాలి, హిందువులే గొప్పవాళ్ళు, అందులో అగ్రవర్ణాలే గొప్పవాళ్ళు, వాళ్ళకే ఈ దేశం చెందుతుంది, మిగతా వాళ్ళు ఉంటే రెండో తరగతిగా ఉండండి, అందులో కూడా కులాలు మతాలు, దాంట్లో పెద్ద కులం చిన్న కులం, పెద్ద మతం చిన్న మతం, పెద్ద జాతి చిన్న జాతి, ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు ఉండాలి అనేది ఒక పక్క. నేను అసమానత ఉండకూడదు, కానీ ఆ కార్యక్రమాన్ని చేయడంలో, ఆ ప్రయత్నంలో సఫలీకృతం కాని వాళ్ళని నేను ఎంచుకుంటాను. అసమానత ఉండాలి అనేటువంటి వాళ్ళని నేను తిరస్కరిస్తాను. ఓకే, ఇది నేను. అయితే ఇంకొక మాట కూడా చెప్పేస్తాను. ఇంతవరకు వచ్చాను కాబట్టి, ఇదివరకు అసమానత ఉండకూడదు అనేది ప్రతి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అసమానత ఉండడం అవసరమేమో, ఇప్పుడు కాకపోతే 10 ఏళ్లకైనా. ఇప్పుడు ఆయన బాగా ధనవంతుడైతే పెట్టుబడి పెడతారు కదా, నీకు ఉద్యోగం వస్తుంది కదా, నాకు ఉద్యోగం వస్తుంది కదా, సరిపోతుంది కదా. ఇప్పుడు కాబట్టి 10 ఏళ్ళకి, 10 ఏళ్ళు కాబట్టి 20 ఏళ్ళకి, 20 ఏళ్ళకి కాబట్టి 30 ఏళ్ళకి, మీకు కూడా ఎంతో అంత పడుతుంది. మేము ఇట్లా మనుషులు తాగుతుంటే ఇక్కడి నుంచి పడేవండి మోచేతి నీళ్ళు. మరి మోచేతి నీళ్ళు దొరికితే కొనాలిపోతే అనేటటువంటి చాలా 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 ప్రమాదకరమైనటువంటి వైఖరి. మీకు ఇంకొక మాట కూడా చెప్తానండి, మీకు చాలామంది తెలుసో తెలియదు, ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం ఏమిటంటే, ఏమండి, క్రైస్తవ దేవాలయాలు వాళ్ళే నడుపుకుంటారు, ముస్లిం దేవాలయాలు వాళ్ళే నడుపుకుంటారు, హిందూ దేవాలయాల్లో ప్రభుత్వం ఎందుకండి, అవి వాటిని విడుదల చేయండి అంటున్నారు కదా. చాలా సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తుంది కదా. అవును, అది మనకి చాలా సమంజసంగా కనబడుతుంది కదా. అంటే
దానికి వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి అని ఆలోచించకుండా ఉంటే బాగుంటుంది. కానీ వెనకాల ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే బుచ్చయ్య గారు, ఇవాళ మీ ద్వారా నేను మీ వీక్షకులు చెప్పేది ఏమిటంటే, హిందూ దేవాలయాల విషయంలో ప్రభుత్వ జోక్యం అనేటువంటిది ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఈ 2 విషయాలు ఆలోచించాలి. మీకు 1924లో వైకోం సత్యాగ్రహ జరిగింది. ఆ వైకోం సత్యాగ్రహ చాలామంది ఏమనుకుంటారంటే దేవాలయ ప్రవేశం కోసం జరిగింది అనుకుంటారు అని అందరికీ. కానీ అది కాదు. వైకోం సత్యాగ్రహ ఎందుకు జరిగిందంటే దేవాలయం ఉన్నటువంటి వీధిలో నడిచేటువంటి హక్కు కోసం జరిగింది, ప్రవేశం కూడా కాదు. నడవడం కోసం, అంతే, నడవడం కోసం, ఆ వీధిలో నడవడం కోసం జరిగిందండి. ఒకటి. రెండోది, ఇంకా మనకి సమీపంలోకి వస్తాను. తిరుమలలో అంటరాని వారు అని పిలువబడేటువంటి వారి ప్రవేశం ఎప్పుడు జరిగిందో తెలుసా? మొట్టమొదటిసారి తెలుసా? జూన్ 1947లో జరిగింది. స్వాతంత్రానికి 2 నెలల ముందు. అంతకు పూర్వం లేదు. వాళ్ళు కొండ ఎక్కే అవకాశమే లేదు, ఏ కోశాన ప్రశ్నే లేదు. దానికి ప్రత్యేకమైన చట్టం చేసి ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే కానీ ఆ వేళ అంటరాని వారిగా పిలువబడేటువంటి వారికి ప్రవేశం లేదు. అందుచేత ప్రభుత్వ జోక్యం అనేటువంటిది అవసరమైంది. అయితే ఇవాళ ప్రభుత్వ జోక్యం తీసేసి మీలాంటి చాలా నాగరికులైనటువంటి వారికి ఇచ్చామనుకోండి, రేపొద్దున మీరు మమ్మల్ని రానివ్వరని నమ్మకం ఉందా? రాసిస్తారా? ఓకే, మళ్ళీ రాసిస్తారా? ఇప్పుడు ఏమైనా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి ఒక రూపాయి కొట్టేయాలంటే మీకు మంచి మంచి మాటలు చెప్పాలి కదా. తప్పదు, లేదు ఇవ్వను కదా నేను. అంచేత లేదు, అంతా ఒకటే, అందరం ఒకటే, అంత హిందువులవే అంటాం కదా అని చెప్పి తీసుకున్న తర్వాత నెమ్మదిగా నీకేం సంబంధం, ఇక్కడ నువ్వు దూరంగా ఉండు, అక్కడ ఉండు, అమ్మమ్మ రాకు ముట్టుకోకు అంటే ఏం చేయమంటారు మమ్మల్ని? అలాంటి వాడు ఏమైపోవాలి చెప్పండి. అంచేత దీన్ని కేవలం వాళ్ళకైతే లేదు, వీళ్ళకైతే ఉంది, వాళ్ళకైతే ఉంది, మాకెందుకు, అది కాదు. ఏమండి, ఒక మాట చెప్పినా మీకు, ట్రావెన్కోర్ రాజ్యంలో స్లేవరీ అంటే తెలుగులో ఏమంటాం? వెట్టి, బానిస. వెట్టి కాదు, బానిసనే. బానిస. వెట్టి వేరు. వెట్టి తెలంగాణలో ఉన్నది. వెట్టికిను బానిసత్వానికి స్లేవరీకిను తేడా ఉంది. చాలా తేడా ఉంది కదా. అఫీషియల్గా స్లేవరీని అబాలిష్ చేస్తూ 1855లో ఒక ఉత్తర్వు ఇచ్చారు ట్రావెన్కోర్ వాళ్ళు. దేశంలో స్లేవరీ ఉంది కదా, ఉన్నట్లే కదా, ఉన్నట్లే. ఎక్కడ లేదు అంటే వివిధ రూపాల్లో ఉండొచ్చు. అంటరానితనం అదే కదండి. మరి దాన్ని సంస్కరిస్తాము, దాన్ని ఒప్పుకోము, అది గుడిలో ఒప్పుకోము. అంతెందుకండి, మీకు మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 4 ఏళ్ల తర్వాత కూడా కాశీలోకి వెళ్ళనివ్వలేదు కదండి. కాశీ గుళ్ళకి వెళ్ళనివ్వలేదు కదా. మరి సో అలాంటి సమాజం పునర్నిర్మించడానికి మనం ఒప్పుకుందాం. వేరే మతం అలా ఉంచండి, వేరే కులాలనే ఒప్పుకోవట్లేదు కదండి. సో మీరు ఏమంటున్నారు? నేను ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం కాదు నేను చెప్పేది. 47 మన తిరుపతి, అది మర్చిపోమంటారు. జనం మర్చిపోతే మనం చేసేసుకుందాం. ఇది మర్చిపోయేలా చేసి మన చాలా గొప్ప ధర్మం, అందరినీ ఆదరించే ధర్మం కాదుగా. ఎవరెక్కడ ఉండాలి అక్కడ ఉండాలి. నువ్వు పుట్టిన చోట పుట్టినట్టుగా బతికితే వచ్చే జన్మలో ఇంకా బాగుంటావు అని అంటే అని నోరు మూసుకోమంటారు మమ్మల్ని. సో ఇలాంటి అసమానతల్ని
అది సాంస్కృతిక అసమానత కావచ్చు, సాంఘిక అసమానత కావచ్చు, ఆర్థిక అసమానత కావచ్చు, మతపరమైన అసమానత కావచ్చు. ఏ అసమానత అయినా కూడా ఇలాంటి అసమానతల్ని సమాజంలో ప్రవేశపెట్టి మళ్ళీ మనకి పాత రోజుల్లో చాలా గొప్ప వైభవంగా ఇది వైభవం. ఎవరి వైభవం? ఆ వైభవానికి మళ్ళీ తీసుకెళ్తామని మనం చూపిస్తారండి, చెప్తున్నారండి. ఆ మాయ మాటల్లో పడితే చాలా ప్రమాదంలో ఉంటాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వాస్తవానికి గడిచిన 10 సంవత్సరాలు 11 ఏళ్ళ నడుస్తున్న సంవత్సరం 11 సంవత్సరాలు. ఈ 11 ఏళ్ల కాలంలో భారత ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వాటి పరిణామాలు, ప్రభావాలని అనుకున్నాం నేను మొదలు. కానీ దీని వెనుక ఉన్న సాంస్కృతిక కోణము, రాజకీయ కోణము, వీటిని పెనవేసుకున్న రాజకీయ అర్థశాస్త్రం, వీటికి సంబంధించిన అంశాలపైన కొన్ని చాలా లోతుగా, కొన్ని పైపైన, ఈ అన్ని అంశాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.